యాగం పూర్తయిందండి. యాగం పూర్తయిన తర్వాత రాజులందరినీ కూడా సాగనంపించాడు దగ్గరుండి ధర్మరాజు గారు. వాళ్ళు ఎంతో పని కట్టుకుని మన కోసం అంత దూరం నుంచి వచ్చారా, వాళ్ళ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అలా వదిలేయకూడదు, మనం వాళ్ళని దగ్గరుండి కొంత దూరం వరకు సాగనంపండి అంటే మిగతా నలుగురు అన్నదమ్ములు, మిగతా పరివారంలో ముఖ్యమైన వాళ్ళు, ఈ ప్రముఖులైన రాజులందరినీ కూడా సాగనంపారు దగ్గరుండి. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇద్దరున్నారు ఇక్కడ. ఏకో దుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబల. శకునిగాడు దుర్యోధనుడు వీళ్ళిద్దరూ ఉండిపోయారు. వాళ్ళకి ఈ యొక్క మయసభ మిగతా గొప్ప గొప్ప ఇంద్రప్రస్థంలోని చూడవలసిన ప్రదేశాలని చూడాలని కుతూహలం కలిగింది. చూడండి, సభలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత దీక్షితుడి కిందే ఉన్నాడు ఇంకా ధర్మరాజు, దీక్షను విరమించలేదు. వ్యాసుల వారు వచ్చారు శిష్యులందరినీ వెంట పెట్టుకుని. అయ్యా, చాలా చక్కగా జరిగింది యాగం, ఉత్కృష్టమైనటువంటి మహాయాగం ఇది. ఈ క్రతువు దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందో, అదృష్టం కొద్దీ వృద్ధి పొందుతోంది అది. కౌరవులందరికీ కూడా, కౌరవులు అంటే గుర్తుపెట్టుకోండి, పాండవులు కూడా కౌరవులే, కురువంశీయులే. అందువల్ల ఆయన అంటున్నాడు, కురుకుల ఉద్ధరణకి నువ్వు పాటుపడ్డావయ్యా అన్నాడు. నువ్వు కురుకులాన్నంతటినీ కూడా వృద్ధి చెందించావు, నన్ను పూజించావు, నేను చాలా ఆనందించాను. ఇక నా యొక్క పని పూర్తయింది, యాగం పూర్తయింది, నేను ఆ బ్రహ్మస్థానాన్ని నేను నిర్వర్తించాను, నా కార్యక్రమాన్ని అంతటినీ ఇంక నేను బయలుదేరతానన్నారు వ్యాసుల వారు. వ్యాసుల వారు బయలుదేరతానంటే సంశయోద్విపదాం శ్రేష్ఠ మమోత్పన్న సుదుర్లభ తస్య నాస్యో అస్తి భక్తా వై త్వామృతే ద్విజపుంగవా. అయ్యా, మాకు సందేహం కలిగింది, మీరు తీర్చాలన్నాడు ధర్మరాజు. ఏమిటా సందేహం అంటే ఉత్పాతాం త్రివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి. నారదుడు ఉత్పాతములనేటటువంటివి 3 రకములుగా ఉంటాయని ఒకసారి నాతో చెప్పినట్టు గుర్తు. ఏమిటా ఉత్పాతములు అంటే దివి, అంతరిక్ష, పార్థివ 3 రకాలైన ఉత్పాతాలు కలుగుతాయిటండి. ఒకటి ఆకాశంలో సంభవించేవి, పిడుగులు మొదలైనటువంటివి. 2 అంతరిక్షంలో ఏర్పడతాయి, తోకచుక్కలు వచ్చి పడడం, రాలడం, ఉల్కలు పడడం, రాలడం, ఇలాంటివి. ఇక 3 ఉన్నదే భూమి, పార్థివం అంటే భూమి అండి. భూకంపాలు మొదలైనటువంటివి, యుద్ధాలు మొదలైనటువంటివి సంభవిస్తాయి. ఇలాంటి ఉత్పాతాలు 3 రకాలని చెప్పారు నారదుల వారు. అయితే అపి చైద్యస్య పతనాతు శ్చన్నమౌత్పాదికం మహతు. ఇంత గొప్ప రాజసూయ యాగంలో, ఇంత పెద్ద క్రతువు మధ్యలో, ఇంతటి వైభవంగా జరుగుతున్న ఈ యాగంలో శిశుపాలుడి యొక్క తల తెగి పడిపోవడం అనేది ఉందే, ఇది ఏదైనా కీడును సూచిస్తోందా అని అడిగాడు. ఎవరిని? వ్యాసుల వారు. వ్యాసుల వారు అన్నారు, వెంటనే కళ్ళు మూసుకుని ఒకసారి ధ్యానంలోకి వెళ్ళాడు ఆయన. ఆయన అన్నాడు, రాజ్ఞస్తు వచనం శ్రుత్వా పరాశర సుత ప్రభు కృష్ణద్వైపాయనో వ్యాసః ఇదం వచనమబ్రవీతు. కృష్ణద్వైపాయనుడు పరాశర సుతుడు చెప్తున్నాడు, త్రయోదశ సమారాజన్
త్రయోదశ సమారాజన్ ఉత్పాతానాం ఫలం మహదు. దీని ఎఫెక్ట్ 13 సంవత్సరాల అవతలుందయ్యా అని మేడం. ఉత్పాతానాం సమారాజన్ త్రయోదశి ఫలం మహదు సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విసంపదే. సకల రాజుల యొక్క వినాశనము కూడా జరుగుతుంది భవిష్యత్తులో. త్వమేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ. ఇంతమంది రాజుల యొక్క వినాశనానికి నువ్వే కారకుడు అవుతావన్నాడు. చూడండి, సమేతం పార్థివం క్షత్రం క్షయం న్యాస్యతి భరత దుర్యోధన అపరాధేన భీమార్జున బలెన చ. దీనిలో ముఖ్యంగా దుర్యోధనుడి అపరాధం ముఖ్యం. దుర్యోధనుడి అపరాధం వల్ల, భీమార్జున పరాక్రమం వల్ల ఈ యొక్క విపత్తు అనేటటువంటిది యుద్ధ రూపంలో వచ్చి పడుతుంది. ఈ యుద్ధంలో అందరూ కూడా నశిస్తారన్నాడు. హృదయాన్ని గట్టిగా పట్టుకుని ఉండవయ్యా, భయపడబోకు ధర్మరాజా. చెప్పేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకో. స్వప్నే ద్రక్షసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం నీలకంఠం భవం స్థాణుం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవముమాపతిం హరం సర్వం వృషం శూలం పినాకిం కృతివససం. రాజేంద్ర, తెల్లవారుజామున స్వప్నంలో నీకు ఒక వృత్తాంతం కనిపిస్తుందన్నాడు. ఏమిట? వృషభధ్వజుడు, నీలకంఠుడు, భవుడు, స్థాణువు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శర్వుడు, వృషుడు, శూలి, పినాకి, చర్మవసుడైనటువంటి శివుడు నీకు కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. కైలాసకుట ప్రతిమం కైలాసకూట ప్రతిమం వృషభే అవస్థితం శివం నిరీక్షమాణం సతతం పితృరాజశ్రితం దిశం. పితృదేవతలకు ఇష్టమైనటువంటి దిశ వైపుకు చూస్తూ ఉంటాడట. తెల్లటి వృషభం మీద కూర్చుని కైలాస శిఖరం అంతటి వంటి పరిమాణంలో కనిపిస్తాడు ఈశ్వరుడు నీకు. ఎటువైపు కనిపిస్తాడు? దక్షిణం వైపు చూస్తూ కనిపిస్తాడు. దక్షిణం వైపు ఎవరిది స్థానం? యముడిది. అంటే కాలాంతక రుద్రుడు, మహాభైరవుడు, కాలాంత మహాకాల మహాభైరవ స్వరూపంతో పరమేశ్వరుడు ఈ ప్రాణులందరినీ కూడా లాగేసుకుంటాడయ్యా తనలోకి అని చెప్పడం ఇందులో ముఖ్య ఉద్దేశం. రౌద్రావతార, మహారౌద్ర, కాలభైరవ, మహాభైరవ, వీరభద్రావతార, చిండి చిండి అని ఆయన్ని ప్రార్థన చేస్తారు శివ కవచంలో. అందువల్ల ఆయన పరమ రుద్రుడు. రోదన చేయిస్తాట మొత్తం ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా. ఆయన దర్శనం నీకు జరుగుతుంది. రాజా, ఇలాంటి స్వప్నాన్ని నువ్వు చూస్తావు, దాని గురించి చింతించబోకు. మాతత్కృతే హ్యనుద్యాహి కాలో హి దురతిక్రమ. కాలాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరయ్యా, దాన్ని అతిక్రమించలేరు ఎవరు కూడా, దాటలేనటువంటిది కాలం. కాలానికి మనందరం వసులై ఉండాలి. ఇది పరమేశ్వరుడి యొక్క లీలా విలాసం. స్వస్తితే అస్తు గమిష్యామి కైలాస పర్వతం ప్రతి అప్రమత్త స్థితో దాంతః పృథివీం పరిపాలయ. నీకు శుభం జరుగుతుంది. నేను ఇంకా కైలాస పర్వతానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు సెలవు ఇమ్మన్నారు వ్యాసుల వారు. వెళ్తూ వెళ్తూ చెప్పారు, ఇంద్రియ నిగ్రహంతో అప్రమత్తుడివై ఉంటూ ఈ భూమిని అంతటినీ పాలించు నాయన. దేనికి కూడా నువ్వు నేను కర్తలం కాం, పరమేశ్వరుడే అన్నిటికీ కర్త అని చెప్పాడు. ఇలా ఎప్పుడైతే చెప్పాడో
వ్యాసుల వారు శిష్యులందరితో కలిసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాటండి. ధర్మరాజు ఈ మాటలన్నీ విని సభలో కూర్చుని ఉన్నాడు. పక్కన తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. ఒక నిట్టూర్పు విడిచిపెట్టాట. తల పట్టు కూర్చున్నాడు. ఇంత మాట అన్నారేమిటి వ్యాసుల వారు? ఆయన వ్యాసుల వారు చెప్పింది విన్నారుగా. తమ్ముళ్ళకేసి తిరిగాడు. అప్పుడు ఆయన అన్న మాట విని నాకు నిశ్చయంగా మరణించాలని అనిపించింది. అలాంటి నా వల్ల ఇంతటి ఉపద్రవం సంభవిస్తుంది అని అంటే, సర్వక్షత్రియ నాశనానికి విధి నన్నే కారణంగా ఎంచుకోవడం ఉందే, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. దీనికన్నా జీవించకుండా ఉండడమే మంచిదన్నట్టు. వెంటనే అర్జునుడు లేచాడు. తమ్ములు నలుగురిలో కూడా లేచి అన్నాడు, మా రాజన్ కల్మషంఘోరం ప్రవిశో బుద్ధినాశనం సంప్రదార్య మహారాజా యక్షేమం తత్సమాచరా. పాపభూయిష్టమైన ఘోరమైన మోహాన్ని పొందకయ్యా మహారాజా, ధైర్యాన్ని పొందు. నువ్వు ఏది చెయ్యాలనుకున్నా చెయ్యకూడదనుకున్నా విధి మనల్ని అటువైపే నడిపిస్తుంది. దాని గురించి విచారించడం అనవసరం. ఏది ఇప్పుడు మనకి మేలో, ఏది మనకి మేలని నువ్వు అనుకుంటున్నావో దానిని మాత్రం నువ్వు ఆచరించు చాలన్నాడు. ఈ మాట అనగానే ధర్మరాజు వెంటనే అన్నట్టండి, అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం వే నిబోధత. ఇప్పటి నుండి నేను ప్రతిజ్ఞ పూనుతున్నాను అన్నట్టండి ధర్మరాజు. ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అందరూ. ఏమిటా ప్రతిజ్ఞ? త్రయోదశ సమాస్తాత కో మమార్దో అస్మి జీవత. 13 ఏళ్ళు నా వల్ల ఏ ప్రయోజనం జరుగుతుందో అది నాకు తెలియదు. అందువల్ల నేను ఈరోజే ప్రతిజ్ఞ చేస్తున్నాను. న ప్రవక్ష్యామి పరుషం భ్రాతృర్ అన్యాంశ్చ పార్థివాను స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షేతత్ సముదాహరన్. ఆయన చెప్తున్నాడు చూడండి, సోదరులతో కానీ మిత్రులతో కానీ ఇతర రాజులతో కానీ నేను ఎటువంటి గొడవకి దిగనన్నాడు. ఒకవేళ మాట వస్తేనేగా గొడవ రాజిల్లేది, యుద్ధానికి కారణమయ్యేది. అందువల్ల ఎవరితో నేను గొడవకి దిగను, పరుషంగా మాట్లాడను. జ్ఞాతులు ఆజ్ఞ ఏదైనా చేస్తే, ఏమయ్యా ధర్మరాజా ఇలా నువ్వు చెయ్యి అని వాళ్ళు నాతో అంటే దానిని నేను కాదనని అన్నాడు. ఒకవేళ నేను కాదు, వాళ్ళు చెయ్యమన్న దాన్ని నేను కాదు అంటే మళ్ళీ అది తగాదాకి కారణం అవ్వచ్చు. అందువల్ల నేను కాదన్నాను. ఇలా కనుక నేను ఉంటే గొడవలకి యుద్ధానికి తావు ఉండదు కదా అనుకున్నాడు ఆయన. అందువల్ల నేను నా జ్ఞాతులు ఏది చెప్పినా అది చేస్తాను, ఎవరితో గొడవలు పడను, పరుషంగా మాట్లాడను, ఇది నా వ్రతం అన్నాడు. ఈ వ్రతాన్ని పూనాడండి ధర్మరాజు గారు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా మనసులో ఉండాలి ఈ మాట. ధర్మరాజు అంటే ఎంత గొప్పవాడో మనకి తెలియాలంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ మనకి బాగా గుర్తుండాలి. అందుకు నేను నొక్కి చెప్పాను ఈ శ్లోకాన్ని. ఏవం మే వర్తమానస్య స్వసుతేష్వితరేషు చ. ఇలా ప్రవర్తిస్తున్న నాకు నా కుమారుల పట్ల ఇతరుల పట్ల భేదభావం అనేటటువంటిది రాకుండుగాక. ఇంతలా నేను దీక్ష పూనుకున్నాను వ్రతాన్ని, ఇలా ఉన్నా సరే నాకు భేదభావం వస్తుంది అంటే ఇంక నేనేం చేయగలను? అందువల్ల రాకుండా ఉండాలి ఎటువంటి భేదభావము కూడా. లోకంలో విరోధానికి భేదమే మూలము కదా అన్నిటికీ. ఆ భేదం అనేది రాకుండా నేను ప్రవర్తిస్తానన్నాడు. వైరభావాన్ని దూరంగా పెట్టి అందరికీ ప్రియంగా ఉండేలాగా పనులు ఆచరిస్తూ ఉంటే నాకు లోకంలో నింద అనేటటువంటిది ఉండదన్నాడు. చూడండి, రాజా తమ్ముళ్లతో కలిసి ధర్మరాజు సభలో ఇలా ప్రతిజ్ఞ చేసి దేవతలకి పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టాడు. చూడండి, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. వ్యాసుల వారు ఏం చెప్పారు? కాలం దాటరానిదయ్యా, దైవం నిశ్చయించి ఉంచాడు దీన్ని.
13 ఏళ్ల తర్వాత రాజుల యొక్క వినాశనం జరుగుతుంది అంటే ఆ వినాశనం నా వల్ల జరగకూడదని ఈయనో ప్రతిజ్ఞ పూనితే ఆ ప్రతిజ్ఞని భగవంతుడు ఇంకో రకంగా మార్చాడు. అదే ప్రతిజ్ఞ మొత్తం రాజుల వినాశనానికి కారణమయ్యేలా చేశాడు. చూడండి అది ఎలా వస్తుందో ఇక్కడ. అందుకనే మనం అనుకున్నాం ఇది చెయ్యాలి అని అనుకుంటే అది అలా జరగాలి అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎందుకని? రామచంద్ర ప్రభు రామాయణంలో మాట అంటారు, నువ్వు ఇది ఇలాగే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు లక్ష్మణ? ఇది ఇలా జరిగింది అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఇది ఇలా జరగాలని నువ్వు అనుకుంటున్నప్పుడు అది అలా జరగకుండా వేరే విధంగా జరిగింది అంటే దాని వెనకాల ఉన్నది ఎవరో నువ్వు అర్థం చేసుకోగలిగావా? అసంకల్పితమేవేహ యద అకస్మాత్ ప్రవర్తతే వివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతతు. ఒక ప్లాన్ చేసావు, చక్కగా ఒక ప్లానింగ్, ఇది ఇలాగే జరగాలనుకున్నావు, కానీ అది అలా జరగకుండా ఆ సమయం వచ్చేటప్పటికి అది వేరే విధంగా మారి, దానికి నువ్వు నేను బాధ్యులమా? కాదు. నీ వెనకాల దైవం అనేటటువంటిది ఒకటి ఉంది, అది నిన్ను అటువైపు తిప్పితే నువ్వు అలా తిరిగావు, కానీ నీ చేతుల్లో ఉన్నది ఏదీ లేదు. ఇప్పుడు ధర్మరాజు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తే నేను ఇలా ఉంటే నాకు ఏ యుద్ధాలు రావు అని భీష్మించుకుంటే ఆ ఏ యుద్ధాలు రాకుండా చేసినటువంటి ప్రతిజ్ఞే ఇతని కొంప ముంచుతోంది. భగవంతుడు దాన్ని ఇంకో రకంగా మలిచాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. అదే మహాభారతం. అందువల్ల దైవ శాసనానికి మించినటువంటి గొప్పది మరొకటి లేదండి. ఈ దైవ శాసనం ఎక్కడి నుంచి వస్తున్నది? మనం చేసిన కర్మ నుండి వస్తుంది. ఇది ఆచరణాత్మకంగా మహాత్ములు మనకు ఆచరించి చూపిస్తున్నారు. ఒరే నువ్వేదో ఇంత నేను చెందాను, ఇంత గొప్పవాడిని అనుకుంటున్నావేమో, ఇలా నువ్వు గొప్పగాడిగా ఉండడానికి నువ్వు చేసిన పుణ్యకృత కర్మ ఏదో ఉంది, దాన్ని అడ్డుపెట్టి భగవంతుడు నిన్ను నా వైపు నడిపించాడు. అలాగా అది నీకు తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, రాజులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన తర్పణాలన్నీ విడిచిపెట్టి ఆ సంకల్పంలో నేను తప్పకుండా ఈ వ్రతాన్ని పాటిస్తానని అనుకున్నాడు ధర్మరాజు. అయితే మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకుని తమ్ముళ్ళందరినీ వెంట పెట్టుకుని మంత్రులందరితో కలిసి యజ్ఞదీక్ష పూర్తి చేసుకుని ధర్మరాజు గారు నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటివరకు యాగశాల ప్రాంగణాల యందు ఉన్నాడు. ఆ రాజసూయాగం జరిగిన ప్రదేశంలో దాన్ని విడిచిపెట్టి మంగళ వాయిద్యాలన్నీ వాయించుకుంటూ రాజ్యంలోకి వచ్చాడు. దుర్యోధనుడు శకుని ఇద్దరూ కూడా మయసభని చూడాలని అనుకున్నారు. వాళ్ళకి మయసభ చూడడానికి ఏర్పాట్లు చేయించాడు ధర్మరాజు. చూడండి, మయసభలోనే ఉన్నారటండి పాండవుల ప్రముఖులందరూ కూడా, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మొదలైన వాళ్ళందరూ ఆ సమయంలో. వసన్ దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ శనైర్దధర్షతాం సర్వాం సభాం శకునివాసః. దుర్యోధనుడు శకునితో కలిసి మెల్లగా సభలోకి అడుగుపెట్టాడు. చూడండి, తస్యాం దివ్యానభిప్రాయాన్ దదర్శ కురునందనః న దృష్ట్వా పూర్వోయే తేన నగరే నగసాహ్వయే. అస్తినాపురంలో తాను ఎన్నడూ చూడని దివ్యమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఆ మయసభ యందు చూశాడు. అంతేకాదు ఆ రాజ్యంలో చాలా గొప్ప గొప్ప విశేషాలని చూశాడు. వాటన్నింటినీ చూసి ఆనందిస్తున్నాడు దుర్యోధనుడు. అయితే ఈ సభా ప్రాంగణంలో ఈ దుర్యోధనుడు స్ఫటిక మణుల చేత పొదగబడినటువంటి ఒక స్థలం దగ్గరికి చేరుకున్నట్టండి చూడ్డానికి. మొత్తం భవనం అంతా బాగా ఉన్నా మనం బాగా ప్రత్యేకించి డిజైన్ చేయించుకున్న బెడ్రూమో హాలో ఉంటే మనం ప్రత్యేకించి మనం వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాం. అలాగా ఈ సభాభవనానికి అంతటికీ మయసభకి అంతటికీ అట్రాక్షన్ ఈ స్ఫటికమయమైనటువంటి సభ. ఈ స్ఫటిక సభ దగ్గరికి తీసుకువెళ్ళారు, స్ఫటిక మణులు పొదగబడిన స్థలానికి. చూడండి, స్ఫటికాం స్థలమాసాద్య జలమిత్య అభిశంకయ
అక్కడ ఒక్క స్ఫటికమైనటువంటి గచ్చు నాపరాయి ఏర్పాటు చేయబడి ఉంది. అది కొలను కింద కనిపిస్తోంది చూడ్డానికి. ఈ దుర్యోధనుగాడు అది నీరేమో అనుకుని పంచి ఇలా పైకెత్తుకుని ఆ నీళ్ళ మీద నడవడం ప్రారంభం చేద్దాం అనుకుని నడవడం మొదలు పెడితే ఇంతకీ అది నీరు కాదు, గచ్చే. సిగ్గుపడ్డాడు. ఈ వస్త్రాన్ని సందేహంతో పైకెత్తుకున్నాడు. బుద్ధి పొరపాటయిందని మనసులో చాలా విచారించాడండి. సోనే విముఖుడయ్యాడు, కానీ విధులు పెడదామంటే ఇంకా చూడాలనే కుతూహలం ఉంది మనసులో. ఇంకా ముందరికి వెళ్ళాడు సభలో. తత స్ఫాటికతోయోం వై స్ఫాటికాంబుజ శోభితాం. తర్వాత కేవలం స్ఫటికంలాగా కనిపిస్తుంది, గచ్చులాగా ఉంది కదా, మామూలుదే ఇది అనే ఉద్దేశంతో ఎత్తకుండానే వస్త్రాన్ని నడిచాటండి దాని మీద. ఇంతకీ అందులో ఇలా అడుగు వేయగానే మడుగులోకి దిగిపోయాట. మోకాళ్ళ లోతు నీటిలోకి వెళ్ళిపోయాడు. మొత్తం పంచంతా కూడా తడిసిపోయింది. ఎంత అవమానం! అభిమాన ధనుడండి దుర్యోధనుడు. వాడికి ఏదైనా ఎవడైనా హేళన చేసినా, వాడిని వెక్కిరించినా, వాడిని అవమానపరిచినా వాడు దాన్ని మరిచిపోడు, మనసులోనే ఉంచుకుంటాడు. వాడు కట్టు బట్టలతో నీటిలో పడిపోయాడు వెళ్ళి. జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలః జహాస జహసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం. ఆ నీళ్లల్లో పడిపోయిన సుయోధనుడి గారిని చూసి భీముడు పక్కున నవ్వాట ఒక్కసారి. ఏమని నవ్వుతాడు? వేళాకోళంగా అలా పడ్డావేమిట్రా అన్న విధంగా నవ్వాడు. కానీ వాడు అలా తీసుకోలేదు దుర్యోధనుడు గాడు. నన్ను హేళన చేశాడు అనే ఉద్దేశంతో నవ్వాడు వీడు అనుకున్నాడు. నాకు మా రాజ్యంలో ఇలాంటి భోగాలు, ఇలాంటి గొప్పదైనటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు ఉన్నాయి, మీ రాజ్యంలో ఇలాంటివి ఉన్నాయా అని వెక్కిరించినంతగా తీసుకున్నాడు. చూడండి, వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారం భీముడు ఇలా చూడగానే పరిచారికులు వచ్చి కొత్త బట్టలు ఇచ్చారట. ఆ తడి బట్టలు తీసి కొత్త బట్టలు కట్టుకోమని. భీమార్జునులు నకులుడు కూడా నవ్వాటండి. అసలే అసహనశీలులైనటువంటి దుర్యోధనుడు పరిహాసాన్ని సహించలేకపోయాడు. సిగ్గుతో కూడిన తన ముఖ కవళికల్ని దాచుకుంటూ కనిపించకుండా ముఖం అడ్డు పెట్టుకున్నట్ట వస్త్రం. పక్కకి తిరిగేసి తల వాళ్ళకేసి తిప్పకుండా వేరే స్థలానికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కోపంగా. ఎక్కడికైనా తెలియని స్థలానికి వెళ్ళినప్పుడు ఒక గైడ్ని పెట్టుకోవాలండి. గైడ్ని పెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీడు కోపంతో ఉన్నాడు, వాళ్ళ మీద కోపంతో. ఆ కోపం అంతా ఇక్కడ చూపిస్తే ఎలా తెలుస్తుంది? వేగంగా నడుస్తున్నాడు ముందరికి. ఇలా నడుస్తూ ఉండగా ముందరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక ద్వారం కింద ఉంది. ఆ ద్వారం కదా, దాన్ని తెరుద్దామని ఇలా చేతితో ముందరకన్నాడు. ఇలా ముందరకనేలోపు అక్కడ ఏమీ లేదు జాగా, కానీ తలుపు కింద కనిపిస్తోంది. అక్కడ ముందర పడ్డాటండి వెళ్ళి. ముక్కు పగిలింది. చూడండి, దెబ్బ మీద దెబ్బ వచ్చి పడింది వీడికి, గట్టి దెబ్బ. సరే ఆపుకున్నాడా, మళ్ళీ నడుస్తున్నాడు. జనులందరూ మళ్ళీ నవ్వారు ఇతన్ని చూసి. మరొక చోటికి వెళ్తున్నాడు. స్ఫటికంతో చేయబడిన ద్వారం టండి అది. ఆ ద్వారం కింద కనిపించట్లేదు, మామూలు గోడ కిందే ఉంది అది చూడడానికి. ఇక్కడ ఏం గోడ లేదు కదా అని, ద్వారం లేదు కదా అని అలా ముందరకి నడుస్తున్నాడు. పెద్ద కవాటం కలిగినటువంటి ద్వారాన్ని రెండు చేతులతో గట్టిగా చరుస్తున్నట్టు వెళ్ళిదాన్ని. ఏమీ కూడా అది తలుపు అని అనేటటువంటి ఆలోచన అతనికి కలగట్లేదు. ముందరకి నడిచాడు. వెడల్పైనటువంటి ద్వారం వచ్చింది అక్కడ. ఈ ద్వారం కూడా ఆ ద్వారం లాంటిదేనేమోనని, దీన్ని ముట్టుకుంటే ఎక్కడ మళ్ళీ ముందర పడతామేమోనని వెనక్కి తిరుక్కుంటూ వచ్చేసాడు. నకులుడు అన్నట్ట, అలా వచ్చేస్తావేమిటి బావా, అది తలుపే దా అని చెప్పి తీసుకువెళ్ళాట. వీడికి ఇంకా అహంకారం పెరిగింది.
చూడండి, మరొక ద్వారం కనిపించింది ముందరకు వెళ్తే. ఆ ద్వారం ముందరకి లోపలికి వెళ్తూ ఉంటే ఆ ద్వారం స్ఫటికంతో చేయబడింది. ఈ తలకి గొప్పు కింద గట్టిగా తగిలిందిటండి. అందులోకి వెళ్ళబోతూ ఉంటే ద్వారం దగ్గర ఇంతకీ అది ద్వారం అనుకుని వెళ్ళాడు, కానీ ద్వారం కాదు. ఆ స్ఫటికం వచ్చి తలకి తగిలింది. మళ్ళీ బాధపడ్డాడు. ఇలాగ చాలా వంచనలు పొందాడు ఆ సభలో. నీళ్ళు అనుకున్నాడు, వాటిలో కాళ్ళు వేశాడు. రాజసూయ మహాయాగంలో వారికి లభించిన అద్భుతమైన సంపత్తుని చూశాడు. ఈ మాయామయమైనటువంటి మయసభలో ఎన్నో అవమానాలు పొందాడు. మనసులో లెక్కించుకుంటున్నట్టండి, ప్రతీదీ కూడా టిక్కు పెట్టుకుంటున్నాడు వాడు. హస్తినాపురానికి ఇంకా బయలుదేరదాం అనుకున్నాడు ఇంద్రప్రస్థం నుంచి. పాండవశ్రీ ప్రతప్తస్య జాయమానే చ గచ్చత. పాండవుల యొక్క ధనాన్ని చూసి కుతకుతలాడిపోయాడు. ఇది మా ఆశ్చర్యం. ఎదుటివాడి సంపదని చూసి నువ్వు వేడవకూడదు ఎప్పుడూ కూడా. దానికన్నా దరిద్రం మరొకటి లేదండి. వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది, నీకు లేదు. నువ్వు ఏదో పాపం చేసాం, ఇంకా మనకంత స్థాయి ఇవ్వలేదని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎదుటివాడి మీద పడి ఏడిస్తే నీకేం లాభం? రోగాలు పెరుగుతాయి ఒంట్లో. అందువల్ల కుతకుతలాడిపోయాడు. దాని గురించే ఆలోచిస్తున్నాడు. రథాన్ని ఎక్కాడు, వెళ్తున్నాడు, కానీ విచారంతో ఉన్నాడు. పక్కన శకునిగాడు కూర్చున్నాడండి. నిర్మల చిత్తులైన పాండవుల్ని, వారికి వశమైన రాజుల్ని, వారికి హితం కోరే ఆభాల వృద్ధులైన సమస్త లోకాన్ని చూసి ఈరోజు పాండవుల యొక్క గొప్పతనం ఎంతగా వ్యాపించిందో కదానని ఆ మహిమని గుర్తు చేసుకుంటూ వాళ్ళ మహిమని దుర్యోధనుడు పాలిపోయిన ముఖం వాడైపోయాట. వాళ్ళ యొక్క సౌఖ్యం, వాళ్ళ యొక్క గొప్పదైనటువంటి స్థితి వీడికి రోగకారకం అయ్యింది. దారిలో వెళ్తూ వెళ్తూ మనసులో ఒంటరిగా బాధపడుతూ ధర్మరాజు యొక్క సాటిలేని సభాభవనం మయసభ గురించే ఆలోచించాట. ఇలాంటి సభ నేను ఎక్కడా చూడలేదనుకున్నట్ట. మనసులో మైకం కమ్మినట్లయింది దుర్యోధనుడికి. అల్లుడు అల్లుడు అని పలకరిస్తున్నాడు పక్కన శకుని. పలకట్లేదు దుర్యోధనుడు, విచారంతో ఉన్నాడు. వికల మనస్కుడై ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి శకుని నిట్టూర్పులు విడుస్తూ, అయ్యా ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, కారణం ఏమిటి అని అడిగాడు శకుని పక్కన ఉన్నటువంటి దుర్యోధనుడిని. దుర్యోధనుడు అంటున్నాడు, దృష్ట్యేమాం పృథివీం కృష్ణాం యుధిష్ఠిర శ్మశానుగాం. మామా ఏం చెప్పమంటావు? అర్జునుడి యొక్క అస్త్ర ప్రతాపం వల్ల గెలిచిన యుధిష్ఠిరుడి వశమైన ఈ భూమిని అంతటినీ చూసి దేవతలతో మిక్కిలి తేజస్వి అయినటువంటి ఇంద్రుడు చేసిన యజ్ఞంలాగే జరిగింది ఈ యొక్క ధర్మరాజు చేసినటువంటి యజ్ఞం చూస్తే. అసహనంతో రాత్రింబవళ్ళు గ్రీష్మ ఋతువులో ఉన్న నీటిని సూర్యుడు ఇంకింప చేసినట్లుగా నేను దహించుకుపోతున్నాను ఆ యొక్క మంటలో పడి అంటున్నాడు. వాడికి ఈ యొక్క ఆశ్చర్యం అనే అగ్ని అంటుకుంది శరీరానికి. చూడు, కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. ఆ యొక్క రాజా సభలో అందరూ చూస్తూ ఉండగా ఒక్కడు మాట్లాడాడురా? ఇది అన్యాయం అని ఎవడైనా నోరెత్తి మెదిపాడా? ఎందుకు మెదపలేదో తెలుసా శకుని? మామా, ఇది పాండవుల యొక్క పౌరుష బలము. ఈ పాండవుల పౌరుషాన్ని చూసి ఎవ్వడూ మెదల్లేకపోయాడు. ఈరోజు అంత పౌరుషాన్ని పొందారు పాండవులు. అవును మరి, అనేక రాజులు తెచ్చిన రత్నాలు ఈ కుంతీసుతుడు అందుకున్నాడు. ఆ రాజులందరూ ఈ పాండవుల్ని సేవించారు. పాండవుల వద్దకు చేరి మిరిమిట్లు కొలిపే సంపదని చూసి అసూయపడి దహించుకుపోతున్నాను మావా, ఏం చెయ్యమంటావన్నాడు. న తథోచిత
ఇది ఉచితం కాదు, కానీ దహించుకుపోతున్నానన్నాడు. కాదుట. వ్యాఖ్యానకారులు అన్నారు, ఇంకొక పాఠాంతరంలో ఒక మాట అన్నారు, తథాయుక్తం అన్నారు. ఇలా దహించుకుపోవడం నాకు మంచిదేనన్నట్ట. ఎందుకు మంచిదే అనను? వాళ్ళని చూసి నేను ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా వాళ్ళకన్నా గొప్పవాడిని అవ్వాలనేటటువంటి ఆలోచన నాకు కలుగుతుంది కదా అని. కలగడం మంచిదేనండి, పోటీతత్వం ఉండాలి. కానీ అవతల వాడిని దొంగ దెబ్బ తీసి వాడి దగ్గర నుంచి లాక్కునే బుద్ధి ఉండకూడదు. ఇది ఉంది దుర్యోధనుడి దగ్గర, అది అందువల్ల నశించిపోయాడు. కాబట్టి శకునితో అంటున్నాడు, నేను ఈ యొక్క బాధని తట్టుకోలేను, నాకన్నా వాళ్ళు అంత గొప్పగా బతకడం నాకు నచ్చట్లేదు, కాబట్టి ఇప్పుడే నేను అగ్నిలోకి ప్రవేశించేస్తా, చచ్చిపోతా, లేదా విషం తింటాను, లేదా నీటిలో మునిగిపోతా, బ్రతికి మాత్రం ఉండలేను మామ అన్నాడు. కోహి నామ పుమాం లోకే మర్షయిష్యతి సత్వవాను సపత్నాన్ హృద్యతో దృష్ట్వా హీనమాత్మానమేవచ. శత్రువుల యొక్క వృద్ధి, నా యొక్క హీన దశ, ఈ లోకంలో ఏ బలవంతుడు కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూసి తట్టుకొని సహించి ఉండలేడన్నాడు. శత్రువులకు సంక్రమించినటువంటి సంపదని సహిస్తున్నటువంటి నేను, సోహం నస్త్రీ చాప్య అస్త్రీ నపుమాన్ నా పుమానపి, నేను స్త్రీని కాదు, స్త్రీని కాకుండా పోనేమో అంటున్నాడు. అంటే నేను స్త్రీని కాకపోయినా వాళ్ళ సంపదల్ని చూసి కనుక నేను ఊరుకుంటే నేను స్త్రీ కిందే లెక్క అని ఒక అర్థం. మరొక మాటలో అంటున్నాడు, నేను పురుషుణ్ణి కాను, కానీ పురుషుణ్ణి కాకుండా పోనన్నాడు. అంటే వాళ్ళ సంపదని చూస్తూ నేనేమీ చేయకుండా కూర్చుంటే నేను పురుషుణ్ణి ఎలా అవుతాను? కానీ నేను నా ప్రయత్నంతో వాళ్ళ సంపదని కనుక కొల్లగొడితే నేను పురుషుణ్ణి అవుతాను. వ్యాసుల వారి రచనా విధానం మహాభారతంలో చాలా గమ్మత్తుగా ఉంటుందండి. గ్రంథిని కూర్చాడు ఆయన. 8,000 శ్లోకాలతో మొత్తం మహాభారతం 1,25,000 శ్లోకాలకి గ్రంథుల కింద 8,000 శ్లోకాలు రచించాడు. ఆ 8,000 శ్లోకాలకి అర్థం వ్యాసుడికి తెలుసు, గణపతికి తెలుసు, సంజయుడికి తెలిసే ఉండొచ్చు, విదురుడికి తెలుసు అన్నాడు వ్యాసులు వారు. అందువల్ల గ్రంథుల్ని కూర్చున్నటువంటి అర్థాలు మనం చెప్పలేము. పైకి మనం ఇచ్చేటటువంటివి ఒకలా ఉంటాయి, వాటి అర్థాలు మరొకలా కనిపిస్తూ ఉంటాయి. ఈ భూమండలాధిపత్యాన్ని, అంతటి సంపదని కలిగి ఉండడాన్ని, ఆ యజ్ఞాన్ని చేయడాన్ని నా వంటి వాడు ఎవడు చూసి ఓర్చుకోగలడు మామా? ఎలాంటి యాగం అది, ఎలాంటి యజ్ఞం, చేతులు మొద్దుబారిపోయాయి తీసుకోలేక కానుకలు అంటున్నాడు. ఆ రాజ్యలక్ష్మిని తేవడానికి నేను ఒక్కడే అసక్తుడను, అది నాకు తెలుసు, నా వల్ల అయ్యే పని కాదది. సహాయకులు కూడా నాకు ఎవరూ కనిపించట్లేదు, పోనీ అలాంటి వాళ్ళు నా ఒక్కరు ఉంటారా అంటే అందుకనే చావాలని అనుకుంటున్నానన్నాడు శకునిగాడితో. దైవమేవా పరమన్యే పౌరుషంచ నిరర్ధకం. దైవం ముందు పురుష ప్రయత్నం అనేటటువంటిది నిరర్ధకం అవుతుందన్నాడు. ఎందుకు ఇప్పుడు తెలిసొచ్చింది వాడి. అయినా మారుతాడా? మారలేడు. చూడండి, ఎంతో పూర్వకాలం ఈ యొక్క ధర్మరాజుని ఎన్నో ఇబ్బందులు పెట్టా, భీముణ్ణి చంపడానికి ప్రయత్నం చేశా, వీళ్ళ నలుగురిని లాక్షాగృహంలో పెట్టి తగలెట్టించేద్దాం అనుకున్నా. ఇంత చేసినా వీళ్ళు బురదలో నుంచి పుట్టినటువంటి కమలంలాగా చక్కగా బయటపడ్డారు, ఇప్పుడు ప్రకాశిస్తున్నారు. మనం ఎంత ప్రయత్నించి వీళ్ళని చంపుదామన్నా చంపగలిగామా? చంపలేకపోయాం. దైవం వీళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకున్నాడు, అందువల్ల ఉంచాడు. అందువల్ల దైవ ప్రయత్నం ముందు మన ప్రయత్నాలు నిలబడవు. వృద్ధి పొందుతున్నారు వీళ్ళు నిత్యం. ఈ సంపదని, అటువంటి సభని, రక్షకుల యొక్క అక్కడ ఉన్న రక్షకులందరూ నన్ను చూసి నవ్వారు. ఈ పరిహాసాన్ని నేను అగ్ని చేత దహించబడుతున్న వాడిలాగా భావన చేస్తున్నాను. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే నాకు మరణమే గతి. నా అవస్థని నువ్వే నా తండ్రికి చెప్పు, నేను ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశానని.
అని శకునిగాడితో అంటే శకునిగాడు అంటున్నాడు చూడండి, దుర్యోధన నదేమర్ష కార్య ప్రతి యుధిష్ఠిరం భాగధేయాని స్వాని పాండవ భుంజతే సదా. యుధిష్ఠిరుడి మీద నీకు కోపం వద్దయ్యా, పాండవులు తమ అదృష్టాలని అనుభవిస్తున్నారు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, ఆ అదృష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, అనుభవించని. పూర్వం నువ్వు వాళ్ళని చాలా వరకు వశపరుచుకోవాలని ఎన్నో ఉపాయాలన్నీ ఆలోచన చేసావు, కానీ వాటి వల్ల ఏమీ వశపరుచుకోలేకపోయావు. నువ్వు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కానీ తమ అదృష్టంతో ఆ ఆపదల నుండి వాళ్ళు పాండవులు బయటపడుతూనే ఉన్నారు. వారు ద్రౌపదిని భార్యగా పొంది ద్రుపద మహారాజు అండని కూడా పొందారు. ఈరోజు పక్కన రాజ్య లాభం కలిగింది. వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ వారి వెనకాల రక్షణ కవచంలా ఉన్నాడు. తేజస్సుతో జయంపసఖ్యం కానటువంటి వాడు. ఈ విధంగా యుధిష్ఠిరుడు వృద్ధి పొందాడయ్యా. ఇందులో శోకించవలసిన పనే ఉంది? అతడి అదృష్టం అతనికి అలా కలిసి వచ్చిందన్నాడు. ఎడతెగని తిరుగులేని ప్రయత్నాల చేత వారు తమ తండ్రికి ద్వారా సంక్రమించినటువంటి రాజ్యభాగాన్ని వాళ్ళ యొక్క తేజస్సుతో వృద్ధి చేసుకున్నారు. ఇచ్చింది 5 భూమే, కానీ వాళ్ళ పరాక్రమాన్ని ఉపయోగించుకుని విస్తరింపజేశారు రాజ్యాన్ని అంతటినీ. అది వాళ్ళ అదృష్టం. అగ్నిహోత్రుణ్ణి సంతుష్టుణ్ణి చేసి కాండవవనాన్ని దహనం చేసి అర్జునుడు దివ్యస్చందనమైనటువంటి అగ్నిదత్తమైనటువంటి రథాన్ని పొందాడు, అక్షయబాణ తూణీరాల్ని పొందాడు, అస్త్రాలు పొందాడు. బాహుబలం వల్ల రాజులందరినీ వశపరుచుకున్నాడు. ఇందులో శోకించాల్సిన అవసరం లేదన్నాడు. అగ్నిలో మాడిపోకుండా మాయాదానవుడిని విడిపించి వాడికి ప్రాణభిక్ష పెట్టాడు. అందువల్ల దానికి ప్రతినిధిగా, దానికి ప్రతికృత్యంగా ఈ మాయాసమని నిర్మించాడు. అందువల్ల వాళ్ళు అదృష్టవంతులు. ఈ మయుడే చెప్పగా కింకరులు అనేటటువంటి భయంకరులైన రాక్షసులు ఆ సభని మోసుకుని తీసుకొచ్చారయ్యా. ఇందులో విచారించవలసిందే ఉంది? నువ్వు నాకు సహాయం లేదని చెప్పావు చూసావా, వాళ్ళకి అంతమంది సహాయం ఉన్నారు వెనకాల, నాకు మాత్రం ఎవరూ సహాయం లేదన్నావే, ఆ మాటని మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు శకుని. నీకు సహాయం లేకపోవడం ఏమిటి? మహాధనుర్ధరుడు పరాక్రమవంతుడైనటువంటి ద్రోణుడు నీ వైపు ఉన్నాడు. అశ్వత్థామ ద్రోణుడు యొక్క కొడుకు నీ వైపు ఉన్నాడు. సూతపుత్రుడు కర్ణుడు నీ వైపు ఉన్నాడు. మహారథుడైనటువంటి కృపాచార్యుడు నీ వైపు ఉన్నాడు. తమ్ముళ్లతో సహితంగా నేను, భూరిశ్రవుడు, వీరందరితో కలిసి నువ్వు చక్కగా ఈ పృథివినంతటినీ పాలించగలవు. దుర్యోధన, అయ్యా నువ్వు నిన్నది నిజమేనా? వీళ్ళందరూ నాకు సహకారం చేస్తారా? ఒకవేళ అలా కనుక చేస్తే ఇతర మహారథులతో కూడి ఈ పాండవుల్నే నేను జయించగలను అన్నాడు దుర్యోధనుడు. వీరిని జయిస్తే రాజ్యం, భూమి, సమస్త రాజులు, గొప్ప ధన సంపదలతో కూడిన ఆ సభ కూడా నాకు వశమైపోతుంది అన్నాడు. వీడి కన్నంతా రాజ్యం మీద, సంపదల మీద, ఈ సభ మీద పడిపోయిందండి. కాబట్టి నాకు మీరు అందరూ సహకారం చేస్తారా అంటే వెంటనే శకుని గారు చూడండి పైకెత్తి కిందకి దించుతాడు. వీడు కూడా వీడంటాడు, ధనంజయో వాసుదేవ భీమసేనో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ ద్రుపదశ్చ సహాత్మజై నైతే యుధి పరాజేతుం శక్యే దేవగణైరపి. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. వాసుదేవుణ్ణి, అర్జునుణ్ణి, ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, భీముణ్ణి, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకులతో కూడుకున్న ద్రుపదుణ్ణి ఓడించాలి అంటే దేవతలకి కూడా దొమ్మలు లేవురా. ఈరోజు వాళ్ళు అంత పరాక్రమంతో ఉన్నారు. కానీ వాళ్ళు మహారథులు, మహాధనుర్ధరులు, అస్త్ర విద్యా విశారదులు, యుద్ధోత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ. ఇంతమంది ఇలా ఉన్నా యుధిష్ఠిరుడు ధర్మరాజుని స్వయంగా ఎలా పరాజితుడిని చెయ్యాలో ఆ కిటుకు, ఆ ప్లాన్ నా దగ్గర ఉందన్నాడు శకునిగాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, అయ్యా మామా, స్నేహితులకి, మహాత్ములైన ఇతరులకి కూడా ఏ ప్రమాదం జరగకుండా జయించడానికి
నీకు చేతనైతే ఆ ఉపాయం ఏమిటో నాకు చెప్పు అని అడిగాడు. ద్యూత ప్రియశ్చ కౌంతేయః స న జానాతి దేవితుం సమాహూతశ్చ రాజేంద్రః న శక్ష్యాతి నివర్తితుం. కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజుకి జూదం అంటే ఇష్టం. కానీ జూదం ఆడడం ఆయనకి తెలియదు. ఎప్పుడూ కూడా జూదం అందరి దగ్గర కూర్చుని జూదం ఆడాడు. అలాగా జూదం అంటే ఇష్టం ఉన్నది. ఎందుకు అంటే మహారాజులకి చాలా ఒత్తిళ్ళు ఉంటాయండి. ఎప్పుడైనా ఆ యొక్క ఆలోచనల్ని, మెదడుని ఫ్రీ చేసుకోవడానికి, కాలక్షేపానికి ఎప్పుడైనా వదులుగా ఉన్నప్పుడు ఆ సరదాగా ఆడుకునే విధానంలో ఆనందించి ఆడతాడు పాచికల్ని, జూదాన్ని. అంతేగాని వ్యసనంగా ఆడడు. అతడి ఇష్టమైన ఆటని మనం దాన్ని వ్యసనం కింద మార్చాలన్నాడు. చూడండి, ఆ రాజుని కనుక ఆహ్వానిస్తే ఈ జూదంలో పడ్డాడంటే, ఒక్కసారి రుచి తగిలిందంటే వాడికి, ధర్మరాజుకి వదలడు. ఇష్టం కాబట్టి తిరిగి వెళ్ళడు. అప్పుడు మిగతా సంగతి నేను నడిపిస్తానన్నాడు శకునిగాడు. ఎలాగా? దేవనే కుశలశ్చాహం నమే అస్తి సదృశో భువి త్రిషు లోకేషు కౌరవ్య తం త్వం ధుతే సమాహ్వయ. జూదమాడలంలో నాకన్నా మునగాడు మరొకడు లేడన్నాడు. భూలోకంలోనే కాదు, ముల్లోకాల్లో కూడా జూదంలో నాతో సాటి రాగలిగిన వారు మరొకడు లేరు. కురునందన, ఓ దుర్యోధన, కాబట్టి అతన్ని నువ్వు జూదానికి ఆహ్వానం చెయ్యాలి. ఇది చూపుతాడు. చూడండి, ఇలా ఒక మాట చెప్పగా, ఒక పని చేయి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళు నువ్వు డైరెక్ట్గా. నీ తండ్రితో నేను మాట్లాడితే నా మాట వినడు, నువ్వు మాట్లాడితే నీ మాటకి కరిగిపోతాడు మీ తండ్రి. అందువల్ల నువ్వు వెళ్ళి మీ తండ్రి దగ్గర నిలబడి ధర్మరాజును జూదానికి ఆహ్వానం చేయమని చెప్పు. అప్పుడు ధర్మరాజును నేను ఓడిస్తాను, మొత్తం రాజ్యంతో సహా మనం లాక్కోవడానికి వీలవుతుంది అన్నాడు. ఇందులో సందేహం లేదు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, మా నాన్నతో నేను మాట్లాడతాను కానీ నువ్వు నా పక్కన ఉంటే కానీ నేను మాట్లాడలేను, నువ్వు కూడా రా అని శకునుని కానీ తీసుకెళ్ళాడు. శకునిగాడు చెప్తే అసలు మాట దూరం నుంచే పో అవతలకి అంటాడు ధృతరాష్ట్రుడు. శకునిగాడికి ఎటువంటి బడాయి లేదండి ధృతరాష్ట్రుడి దగ్గర, వాడి మాట చల్లదు. దుష్ట చతుష్టయంలో మెంబర్ అయ్యాడు వీడు శకునిగాడు. ఎందుకని? ఈ ఒక్క జూదం నిమిత్తమే. వీడి పాత్ర తర్వాత వీడి పాత్ర ఎక్కడా మనకు కనిపించదు. ఈ జూదం వల్లే మొత్తం మహాభారతం తిరిగింది. అందువల్ల వీడు కూడా దుష్ట చతుష్టయాల్లో ఒక ప్రాథమికమైనటువంటి నెంబర్ కింద చోటు సంపాదించుకున్నాడు. ఎవరి దుష్ట చతుష్టయం? నలుగురు: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ శకునిగాడు, 4 కర్ణుడు. చూడండి, కొడుకుని అడ్డు పెట్టి ఈరోజు ధృతరాష్ట్రుడి చేత చెయ్యకూడని పని చేయిస్తున్నాడు శకుని. దుర్యోధనుడితో కలిసి శకుని యుధిష్ఠిరుడి యొక్క రాజసూయ మహాయజ్ఞాన్ని చూసి రాజ్యానికి తిరిగి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కూడా కలిసి. శకుని అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, దుర్యోధనో మహారాజా వివర్ణో హరిణ కృశః దీనశ్చింతాపరాశ్చైవ తం విద్ధి మనుజాదీప. మహారాజా, దుర్యోధనుడు కాంతి తరిగిపోయి ఉన్నాడు, పాలిపోయాడు, చిక్కిపోయాడు, దీనుడై ఉన్నాడు, చింతాకులుడై ఉన్నాడు. అతని మనసులో ఏదో విచారం ఉంది, అది నువ్వే తెలుసుకోవాలి అడిగన్నాడు. వీడికి పుత్ర మమకారం ఎక్కువ. పుత్రుడు అనగానే పిసిగేస్తుంది మనసంతా వీడికి. ధృతరాష్ట్రుడు గుడ్డిరాజుకి. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, దుర్యోధన కుతోమూలం. నాయనా దుర్యోధన, ఎందుకు నాయనా దుఃఖిస్తున్నావు? నువ్వు దుఃఖపడుతున్నావని చెప్పగా విన్నాను శకుని.
కారణం ఏమిటి? కారణం ఏమిటో చెప్పు నాయనా వింటానన్నాడు. నీకు శోకం కలగడానికి కారణం నాకు కనిపించడం లేదన్నాడు. ఎందుకని? ఐశ్వర్యం హి మహత్పుత్ర త్వయి సర్వం ప్రతిష్ఠితం. నీ దగ్గర కావలసినంత ధనం ఉంది, నీకు బాధ ఎందుకు? నీకు దుఃఖం ఎందుకు? స్నేహితులు కూడా ఉన్నారు, నీకు ఎప్పుడూ కూడా వాళ్ళు అప్రియాన్ని చెయ్యరు. అమూల్యమైన వస్త్రాలు, విలువైన బట్టలు కట్టుకుంటున్నావుగా, శుచి అయినటువంటి శుభ్రమైనటువంటి అన్నపానీయాలు భుజిస్తున్నావుగా, ఉత్తమ జాతి గుర్రాలు ఎక్కి తిరుగుతున్నావుగా, ఇక పాలిపోవడానికి చిక్కిపోవడానికి కారణం ఏమిటి నాయన? వీడికి ఇన్ని భోగాలున్నా వీడికి తృప్తి లేదండి దుర్యోధనుడి గారి. చూడండి, అమూల్యమైనటువంటి మంచాలు, శయ్యలు, రంజింపచేసేటటువంటి యువతులు, ఋతువులకు అనుకూలంగా ఉండేటటువంటి భవనాలు, కోరినట్లుగా సుఖాన్ని కలిగించే క్రీడాస్థానాలు, మైదానాలు, దేవతల వలె అన్ని మాట మాత్రంగానే నీ దగ్గరికి వచ్చి చేరుతున్నాయి కదా. ఇంతటి భోగాలు అనుభవిస్తున్న నీకు దుఃఖం ఎందుకు వచ్చిందో చెప్పమన్నాడు. పుత్ర, స్వర్గంలో ఉన్న ఇంద్రుడి వలె అన్ని కోరికలు అనుభవిస్తూ అన్నపానీయాలు పొందుతూ ఉన్న ఈ శోకం ఎందుకు వచ్చింది నీకు? కృపాచార్యుడి దగ్గర నిరుక్తం, నిగమం, ఛందస్సు, షడాంగ సహితంగా అర్థశాస్త్రాన్ని చదువుకున్నావు, అష్ట వ్యాకరణాలని చదువుకుని పండితుడివయ్యావు. ఇంత విద్య నేర్చుకుని ఆ విద్యంతా ఏమైపోయిందిరా? ఇప్పుడు ఈ దుఃఖించడానికి కారణం ఏమిటని అడుగుతున్నాడు తండ్రి. బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళ వద్ద అస్త్ర విద్యని నేర్చుకున్నావు కదా, ప్రభువుగా అన్నీ అనుభవిస్తున్నావు కదా, సూతమాగదులందరూ నిన్ను ఉదయం లేవగానే కొనియాడుతున్నారు కదా, ఇంతకన్నా భోగాలు ఏం కావాలరా నాయన నీకు? చక్కటి ప్రజ్ఞ కలవాడివి, జ్యేష్ఠుడవై నాకు ఇంటిలో భోగాలు పొందుతున్నావు అన్నీ కూడా, నీకు ఈ శోకం కలగడానికి కారణం ఏమిటన్నాడు. దుర్యోధనుడు ఒక చిరునవ్వు నవ్వు అంటున్నాడు, నాన్న ఇవి భోగాలనుకుంటే ఇంతకన్నా మరొక అన్యాయం మనకి ఇంకోటి లేదన్నాడు. ఎందుకుట? నేను తింటున్నాను, కట్టుకుంటున్నాను, కానీ పిరికి వాళ్ళలాగా నేను చేస్తున్నాను. ఏ పని చేసినా కాలంలో మార్పుని కోరుకుంటున్నాను, ఈర్ష్యని మనసులో దాచుకుని ఉంచుకుంటున్నాను, బయటికి చెప్పలేకపోతున్నాను. శత్రువులు సహించలేనివాడు వారిని పరాభవించి వారి వల్ల కలిగిన కష్టాల నుండి విముక్తుడు అవుతాడు. అలాంటి వాడు పౌరుషం పొందుతున్నవాడు. అందువల్ల నా శత్రువుల మీద నేను నా పౌరుషాన్ని ప్రదర్శింపచేయాలి. వాళ్ళ వైభవాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. సంపదను చూసి ఇది నాకు చాలు అనుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు అన్నాడు. వీడి యొక్క ఆలోచన విధానం ఇది. ఇది గర్వాన్ని హరిస్తుంది. దయ, భయం ఈ రెండూ కూడా అలాంటివే. ఈ గుణాలు కలిగిన వాడు ఉన్నత పదవులు పొందలేడు. నాకు ఇది చాలని తృప్తి పడేవాడు ఉన్నత పదవులు పొందలేడు. నేను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నాడు. ఇది దరిద్రం అండి. నిజం అనుకోకండి దుర్యోధనుడి మాటలు విని గమ్ముని. తృప్తి అనేది లేకపోతే మనిషిని కొంప ముంచుతుంది ఎప్పటికైనా. ఎంత కావాలన్నా మృగతృష్ణ, ఆ నీరు ఎడారిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ నీటిని చూసి నిజమైన నీరు అనుకుని పరిగెడుతుంది మృగం. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది నీరు కాదని తెలిసాక మళ్ళీ అంత దూరంలో నీరు కింద కనిపిస్తుంది, మళ్ళీ ఎండలో పరిగెడుతుంది అంత దూరం. ఇలా పరిగెత్తి 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 ఆఖరికి నీరు దొరక్క చచ్చిపోతుంది. ఇలాగా ఈ తృష్ణ అనే కోరిక వీడి కోరికని పెంచుకుంటూ పోతుంది. సైకిల్ మీద వెళ్ళేవాడు, స్కూటర్ కొనుక్కున్నాడు. స్కూటర్ మీద వెళ్తున్నవాడు 4 కార్లు బండి వెళ్తుంటే అలాంటిది నాకు ఎప్పుడు వస్తుందా అంటాడు. అది కోరుకున్నాడు, అది వచ్చింది, పోని. అది వచ్చిన తర్వాత అంటాడు, నాకు కారు కాదు, నాకంటూ స్పెషల్గా ఒక ఎయిర్ జెట్ కావాలంటాడు. ఇది ఎంతవరకు పోతుంది ఇది? ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ కావాలంటాడు. ఇవన్నీ జరిగి తీరుతాయా? కాబట్టి ఏమిటంటే ఈ సంపదని చూసి కనుక మనం సంతృష్టి చెందిపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం నాన్న. కుంతీనందనుడైన యుధిష్ఠిరుడి యొక్క అతి ఉజ్వలమైన సంపదని చూసి, ఆ భోగాలు చూసి నాకు అన్నం రుచించట్లేదన్నాడు. నేను వివర్ణుణ్ణైపోయాను. శత్రువుల వృద్ధి నాకు క్షీణత్వాన్ని చూపిస్తోంది.
రంగు మారిపోయింది, దీనుణ్ణి అయిపోయాను, పాలిపోయాను. తన గృహంలో నివసించే యుధిష్ఠిరుడి యొక్క గృహంలో నివసించే 88,000 మంది స్నాతకుల్ని అతను రోజు కూడా రక్షించి పోషిస్తున్నాడు. యుధిష్ఠిరుడి యొక్క భవనంలో రోజు 88,000 మంది రోజు భోజనం చేస్తారండి. అంత వైభవంతో ఉంటాడు ధర్మరాజు. చెప్తున్నాడు తండ్రికి, ఒక్కొక్కరికి 30 మంది చొప్పున దాసీలు ఉంటారు ఈ 80,000 మందికి పక్కన. దశాన్యాని సహస్రాని నిత్యం తత్రాన్నముత్తమం. వీళ్ళు కాకుండా 10,000 మంది యుధిష్ఠిరుడి యొక్క భవనంలో బంగారపు పాత్రల్లో నిత్యం ఉత్తమమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు. కదళీ మృగమోఖాని కృష్ణ శ్యామార్ అరుణానిచ, నలుపు నీలము ఎరుపు రంగులు కలిగినటువంటి కదళీ మృగ చర్మాలని, అతి విలువైనటువంటి కంబళ్ళని కాంభోజరాజు అతనికి కానుకలుగా తెచ్చిచ్చాడు. 100ల కొద్దీ ఆడ ఏనుగులు, 1000 కొద్దీ గోవులు, గుర్రాలు, 30,000 ఒంటెలు, 30,000 ఆడగుర్రాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఆ ఎదురుగుండా మైదానాల్లో. రాజలోకమంతా కానుకలు పొచ్చుకుని వచ్చి గుమ్మి గూడిపోయారయ్యా రాజసూయ యాగంలో. యుధిష్ఠిరుడి యజ్ఞానికి వచ్చినంత ధనం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదన్నాడు దుర్యోధనుడు. అంత ధనం వచ్చింది. శత్రువు యొక్క అంతులేని ధన సమూహాన్ని చూసి చింతాకులుడనై సుఖంగా ఉండలేకపోతున్నాను నాన్న. బ్రాహ్మణ వాటదానాశ్చ గోమంతః శతసంగసః. బ్రాహ్మణులు నేను అక్కడ కూర్చుని ఎవరెవరు ఏవేవి చదివిస్తున్నారానని రాసుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి రత్నాల సంచుల్ని చేత్తో తీసి అటు ఇటు పెడుతున్నాను. మైదానం అంతా నిండిపోయింది. ఇక్కడ జనం తిరగట్లేదు. ఒక పక్కన జనం తిరగకపోతే గేట్లు వేయించేసాం. గేట్లు వేయించేస్తే 1000 కొలది జనం బయట ఇంకా కానుకలు పట్టుకుని నుంచున్నారు లోపలికి రావడానికి. ఎంతమందిని నేను సమర్థించాను అక్కడ? ఎవరెవరున్నారో తెలుసా గేటుకి అవతల? సినిమా హీరో టికెట్ల కోసం అని చెప్పి అవతల గేట్లు పైకెక్కి ఎలా అయితే దూకి లోపలికి వచ్చేస్తారో థియేటర్ల దగ్గర, అలా కూడా ఎక్కి బయటికి యుధిష్ఠిరుడికి మేము ఈ ధనం ఇస్తున్నామని రాయించడానికి ఎగబడుతున్నారట జనాలందరూ గేట్లకి అవతల. ఎవరెవరు? బ్రాహ్మణులు. చూడండి, మహాభారతంలో అన్ని శాఖల వారు కనిపిస్తారు మనకి. బ్రాహ్మణ వాటదానాశ్చ, పొలాలని కాపాడేటటువంటి కాపులు వాళ్ళు కూడా పట్టుకుని వచ్చారట ధర్మరాజుకి ధనాన్ని ఇవ్వడానికి. శతసంగాసహ, గోవుల్ని రక్షించే వైశ్యులు పట్టుకుని వచ్చారు ధనాన్ని. త్రికర్వం బలిమాదయ ద్వారి తిష్టంతి వారిత. ఎంత తీసుకొచ్చారు కానుకలని వాళ్ళందరూ? 3 కర్వాలు తీసుకొచ్చారటండి కానుకలు. 3 కర్వాలు అంటే, కర్వం అంటే 1000 కోట్లు. 3 కర్వాలు అంటే 3,000 కోట్ల ధనరాశుల్ని పట్టుకుని వచ్చారు వాళ్ళందరూ ఇవ్వడానికి ధర్మరాజుకి. వాళ్ళందరికీ నో ఎంట్రీ లోపలికి. వీళ్ళందరూ అయితే కానీ వాళ్ళని లోపలికి అలౌమెంట్ చేయడం లేదు. రాత్రి పగలు నిద్ర లేకుండా తీసుకున్నాను కానుకలు వాళ్ళ చేతుల్లో నుంచి. చెయ్యి మొద్దు బారిపోయింది నాన్న అని చెప్తున్నాడు. కానుకలు తీసుకువచ్చి ఆపివేయడం చేత ద్వారం వద్దే నిలిచిపోయారు వీళ్ళందరూ. బంగారుమయమైన అందమైన కమండలాలు తెచ్చిన వారికి, ఇంతింత ధనం తెచ్చిన వారికి ప్రవేశమే దొరకలేదు లోపలికి. బయట నిలబడాల్సి వచ్చింది. వచ్చి వేచి ఉండవలసి వచ్చింది చాలామంది బయట. రాజ్యంలోకి ఎంట్రీ లేదుటండి వాళ్ళందరికీ. అంటే ఎంతమంది, ఎన్ని కప్పాలు, ఎన్ని రాసులు, ధనరాశులు, ఎంత ధనం తెచ్చి కట్టారో చెప్పడానికి వీలు లేదు. దేవకాంతలు ఇంద్రుడి కోసం అమృతాన్ని నింపి ఉంచినట్లుగా సముద్రుడు వరుణ దేవుడికి ఇచ్చి ఒక పెద్దదైనటువంటి కంచు పాత్రని పంపించాటండి మధువుతో నింపి. 1000 బంగారు నాణాలతో చేయబడినటువంటి రత్నాలతో అలంకరించబడినటువంటి కావడిలో తీసుకొచ్చాడు ఒక పెద్ద కలశాన్ని కృష్ణుడు.
ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని శంఖంలోకి తీసుకుని ఆ నీటితో అభిషేకం చేశాడు ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ. అదంతా చూసి నాకు జ్వరం కలిగింది అన్నాడండి. చూడండి, దృష్ట్వాచ మమతత్ సర్వం జ్వర రూపామివాభవతు. నాకు జ్వరం కలిగింది అదంతా చూసి. నా 2 కళ్ళు సరిపోలేదు, నా కళ్ళు కుట్టేసాయి అవన్నీ చూడగానే అంటున్నాడు. చూడండి, యుధిష్ఠిరుడి రాజసూయ యాగంలో ఒక అద్భుతాన్ని చెప్తాను వింటావా అన్నాడు తండ్రితో. ఏమిటా అద్భుతం? పూర్ణే శతసహస్రేతు విప్రాణాం పరినిష్యతాం స్థాపిత తత్ర సంజ్ఞాభూత్ శంఖోద్మాయతి నిత్యసః. 1,00,000 మంది భోజనం పూర్తయితే భుజించడం ఒక శంఖం మోగుతుందిటండి, పెద్ద శంఖం నాదం వస్తుందిట. అలా ఒక 1,00,000 మంది పూర్తయితే ఒకసారి మోగే శంఖం నిరంతరం మోగుతూనే ఉంది రాజసూయాగం జరిగినన్ని రోజులు కూడా అన్నాడు. అంటే ఎంతమంది భోజనం చేశారో లెక్కలేదు. ఈ మాటి మాటికి మోగుతున్న ఈ శంఖధ్వనిని నిరంతరంగా విన్నటువంటి నాకు శరీరం గగుర్పాటు కలిగింది. యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి రాజుల చేత క్రిక్కిరిసిపోయి ఆ సభాభవనం నక్షత్రాలతో నిండిన ఆకాశంలాగా కనిపించింది నాన్న. యుధిష్ఠిరుడి వద్ద ఉన్న సంపద దేవేంద్రుడి వద్ద కూడా లేదు అని చెప్పాడు. యమ వరుణ కుబేర మొదలైన వారి వద్ద కూడా లేదు. ఉత్కృష్టమైన సంపదని చూసి దహించుకుపోతున్నాను నేను. మనం భిక్ష వేస్తే ఇచ్చి రాజ్యం, ఆ రాజ్యాన్ని పుచ్చుకున్నటువంటి పాండవులు ఈరోజు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు. మనం తక్కువ వాళ్ళం అయిపోతున్నాం వాళ్ళ ముందు. ఇది సహించలేనిదన్నాడు. మనసుతో నేను శాంతిని పొందలేకపోతున్నానన్నాడు. పాండవుల ఐశ్వర్యం పొందకపోతే నాకు శాంతి లేదన్నాడు. ఎలాగైనా అలాగే పొందేయాలి, ఆ ధనాన్ని అంతటిని దోచుకోవాలి నేను, కనీసం అయినా సరే. నాకు ప్రతాపం లేకపోతే, యుద్ధం చేయలేకపోతే దోచుకునైనా సరే ఏదో రకంగా అపహరించాలి ధనాన్ని అన్నాడు. యుద్ధాన్ని చేసైనా పొందుతాను, లేదంటే శత్రువుల చేతిలో మరణిస్తాను. ఇటువంటి దశలో ఉన్న నేను జీవించి ఏం ప్రయోజనం? పాండవులు దినదినాభివృద్ధి పొందుతున్నారు, మన వృద్ధి నిలిచిపోయిందన్నాడు. వెంటనే శకునిగాడు అందుకున్నాడండి. ఇది బాగా చెప్పుకుంటూ వస్తున్నాడేమో, ఇదే సమయం పక్కన బావకు కూడా ఈ విషయం చెప్పడానికని, యామేతామతులాం లక్ష్మీం దృష్టవాసపి పాండవే. ఓ రాజా, యుధిష్ఠిరుడి వద్ద నువ్వు చూసిన ఈ సాటిలేని సంపదను పొందే ఉపాయం నేను చెప్తాను వినమన్నాడు. ఈ భూమండలంలో నేను జ్యోత విద్య బాగా తెలిసిన వాణ్ణి, దానిలోని మర్మాలన్నీ ఎరిగిన వాణ్ణి, పందెం వడ్డడం తెలిసిన వాణ్ణి, పాచికలు విసరడంలో విశేష జ్ఞానం కలిగిన వాణ్ణి. నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ మాట. గాంధారి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయబోతూ ఉండగా సుబలుడు గాంధారికి జాతకంలో దోషం ఉందని, ఆ దోషం పోవడానికి ముందు ఒక మేకపోతునిచ్చి వివాహం చేసి ఆ తర్వాత ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేశారని, అలా వివాహం చేసినటువంటి విషయం చిన్నతనంలో ధృతరాష్ట్రుడికి, ఈ దుర్యోధనుడికి తెలిసిందని, తెలియడం వల్ల సుబలుడి మీద కక్ష పెంచుకున్నాడని, కక్ష పెంచుకుని సుబలుణ్ణి అతడి కొడుకుల్ని అందరినీ తీసుకొచ్చి చెరసాలలో బంధించాడని, వాళ్ళందరికీ రోజుకు ఒక్కొక్క మెతుకు చొప్పున అన్నం పెట్టాడని, వాళ్ళందరూ ఆ అన్ని మెతుకులు పోగేసి ఒక ముద్ద కింద చేసి ఈ శకునిగాడికి పెట్టి తినిపించారని, వాళ్ళందరూ శరీరాన్ని విడిచిపెట్టేసి చిట్ట చివర సుబలుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తూ, నాయనా నా ఎముకలు నేను పోయిన తర్వాత నా ఎముకలతో పాచికలు చెయ్యి, ఈ పాచికలు నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడతాయి అని చెప్పి పోయాడని, అప్పటి నుండి దుర్యోధనుడి గాడి మీద కక్ష తీర్చుకుందామనే ఉద్దేశంతో ఈ పాచికల్ని పట్టుకుని తిరుగుతున్నాడని శకునుగాడు. ఎన్నో కట్టుకథలు మనకు కనిపిస్తాయి భారతంలో. ఇవేమీ మూలానికి లేవండి, విరుద్ధం. నిన్న కాక మొన్న జరిగిన రాజసూయ యాగంలో నకులుడు దగ్గరుండి సుబలుణ్ణి దేపెట్టాడు గాంధార రాజ్యంలో. ఇలా దేపెట్టిన సుబలుడు బ్రతికే ఉంటే చిన్నతనంలో ఎలా చంపించేశాడు? ఈ కథ ఎలా కుదిరింది
అంటే ఎలా వేసినా సరే వాడు అనుకున్నది పడేటటువంటి పాచికలు వాడి దగ్గర ఉన్నాయి అంటే అది ఎలా వచ్చాయి పాచికలు ఈ యొక్క శకునిగాడికి అనేటటువంటి విధానం వాళ్ళకి తెలియక ఈ కథను సృష్టించారండి హరిదాసులు. ఈ యొక్క నాటకాలు వాళ్ళు ఇవన్నీ సృష్టించి రాసినటువంటివి విధానాలు, మూలానికి విరుద్ధం ఇవన్నీ. మరి ఎలాగొచ్చింది వీడికి ఈ విద్య శకునిగాడికి అంటే మన భారతీయులు ఏ వృత్తిలో అయినా ఏ పనిలో అయినా దానికి ఒక అధిష్టాన దేవతని పూజిస్తారు. అగ్ని ఉంది, అగ్ని మామూలుగా అది అగ్ని కిందే చూస్తారు మిగతా దేశం వాళ్ళు. మనం ఏం చేస్తాం, దాన్ని దేవత కింద కొలుస్తాం. నది ప్రవహిస్తోంది, ఆ నదిని మనం నది కింద చూడం, దాన్ని దేవత కింద కొలుస్తాం. సూర్యుడు ఉన్నాడు, అందరికీ అది సన్ అంతే, కానీ మనకు సూర్య భగవానుడు. ఇలాగా మనం ఏది ఒక విద్య చదువుకున్నాం, ఇది చదువు కాదు, దాని వెనకాల అధిష్టాన దేవత సరస్వతి పూజిస్తున్నాం. అలాగే ఏనికైనా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క శకునిగాడికి పాచికల యొక్క మర్మం బాగా తెలుసుటండి. ఈ పాచికల విద్యని వాడు ఉపాసన చేశాడు. ఇది చాలా కుటిలమైనటువంటి విద్య. ఈ విద్య తప్ప వాడికి ఇంకో విద్య రాదు. విద్యల్లో చాలా రకాలు ఉన్నాయి. మహావిద్య అంటారు, అక్షహృదయం లాంటివి. అక్షహృదయం లాంటి విద్యలు వస్తే ఇలాంటి గారడీ విద్యలు పనికిరావండి వాళ్ళ ముందు. బృహదస్సుడు అనేటటువంటి ఋషి భారతాన్ని ఇలా చెప్పుకోపోయి సమన్వయం చేసుకోకపోతే మనకి భారతం అర్థం కాదు. అందుకని సమన్వయం చేస్తూ చెప్తున్నాను మీకు. అరణ్య పర్వంలో కథ ఇది. బృహదస్సుడు అనేటటువంటి ఋషి ధర్మరాజు గారు అరణ్యవాసం చేస్తున్నాడని ఆయన్ని పలకరిద్దామని వచ్చాడు ఒకరోజు. అయ్యా, నీలాగే మోసపోయి పాచికలాడాడు నలమహారాజు, ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఆయనకి గొప్పదైనటువంటి అక్షహృదయ విద్య వచ్చింది. ఆ అక్షహృదయ విద్య ద్వారా ఆయన మళ్ళీ గొప్పవాడయ్యాడు. నీకు ఆ అక్షహృదయాన్ని నేను ఉపదేశిస్తాను, తీసుకో అని బృహదస్సుడు అక్షహృదయాన్ని ఇచ్చాడండి. అక్షహృదయం ఎవడి దగ్గర అయితే ఉంటుందో వాడి ముందు ఎటువంటి గారడీ యొక్క ఆటలు చల్లవు. ఈ శకునిగాడున్నాడే, ఈ శకునిగాడి దగ్గర ఉన్నటువంటి పాచికలు అక్షాధిష్టాత్రీ శక్తి అనేటటువంటి శక్తి, ఈ పాచికల మీద ఉన్నటువంటి దేవత. ఈవిడు ఏది అంటే అది పడేలా చేస్తుంది ఆ శక్తి. వాడికి ఇది వశమై ఉందండి. అక్షహృదయం తెలిసిన వాడి ముందు ఆ యొక్క శక్తి పనిచేయదు. అందుకనే ధర్మరాజుగా జూదం ఆడిన తర్వాత వీళ్ళు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. తర్వాత వీళ్ళ రాజ్యం మాకు ఇప్పించేయి, మా రాజ్యం మేము చేసేసి వచ్చాం కాబట్టి మా రాజ్యం మాకు ఇచ్చేయండి అని దూతల ద్వారా కబురు పంపారు. వాళ్ళు వచ్చారు రాయభారానికి, వీళ్ళు వెళ్ళారు. మా రాయభారాలు ఫలించలేదు, మేము రాజ్యం ఇచ్చే ఉద్దేశం మాకు లేదని తేల్చేశాడు దుర్యోధనుడు. అయితే ధర్మరాజుని అప్పుడు కూడా జూదానికి పిలవచ్చుగా. ఇప్పుడు మళ్ళీ కావాలంటే జూదం ఆడదాం రా. ఇప్పుడు ఎలా వచ్చాడో అప్పుడు అలాగే వస్తాడు, ఎందుకంటే వ్రతం పూనున్నాడు కాబట్టి. నువ్వు రా, వస్తే మళ్ళీ జూదం ఆడదాం, ఎవరు నెగ్గితే వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసాలు చెయ్యొచ్చు అని పెట్టి కండిషన్ పిలవచ్చుగా. శకునిగాడు ఎందుకు పిలవలేదు? ధర్మరాజుకి అక్షహృదయ విద్య తెలిసిందని తెలుసుకున్నాడు. ఇక నా యొక్క విద్య ఆయన ఎందుకు పనికి రాదు, నేను ఎంత వేసినా అతను చెప్పిందే తగ్గుతుంది తప్ప నేను వేసింది పడదు అక్కడ. అందువల్ల వాడు పిలవలేదండి. అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత ఇంక పిలవలేదు. ఇప్పుడు అక్షహృదయ విద్య తెలియదు ధర్మరాజుకి. వీడికి ఈ విద్య చేతిలో ఉంది. ఈ విద్యను ఉపయోగించి ధర్మరాజును ఓడించేస్తాను, మీరు రాజ్యం పొందేయచ్చు అంటున్నాడు. ఇది కిటుకు. మనం తెలియక ఎన్నో నిందలు వేస్తాం ధర్మరాజు మీద.
ధర్మరాజులాగా జూదం అంటే ఇంత ప్రీతి ఏమిట్రా అంటాడు, ఇంత వ్యసనం ఏమిట్రా అంటాడు ఒక్కొక్కడు. ధర్మరాజు అంతటి వాడే ఆడాడు, మేవాడితే తప్పు వచ్చిందా అంటాడు మరొకడు. మన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి భగవంతుణ్ణి కూడా వడ్డు పెడతామండి కావస్తే మనం. కృష్ణుడు వెన్న దొంగతనం చేయలేదు, మేం చేస్తే తప్పేవాడు దొంగతనాలు అంటాడు ఒకడు. పురాణాలు వినకపోవడం వల్ల, అందులో మర్మాలు తెలియకపోవడం వల్ల మనుషుల ప్రవృత్తులు అలా మారతాయండి, కలియుగంలో ముఖ్యంగా. అందువల్ల పురాణం అంటే ఏమిటో వినాలి, అందులో ఉన్న విశేషాలు, అంతరార్థాలు, అందులో గొప్పగా చెప్పబడినటువంటి తత్వం ఏమిటో మనకి తెలియాలి. యుధిష్ఠిరుడు తన గృహంలోనే ఈ విధంగా యుధిష్ఠిరుణ్ణి నేను ఓడిస్తానన్నాడు. శకుని ఇలా అనగానే దుర్యోధనుడు శకుని గారికి వత్తాసు పలుకుతూ తండ్రి దగ్గర అంటున్నట్ట, ఏమని, రాజా, అక్షకోవిదుడైనటువంటి ఇతడు జూదంలో పాండుపుత్రుణ్ణి సంపదని తీసుకుని రావడానికి ఉత్సాహపడుతున్నాడు కాబట్టి నువ్వు అనుజ్ఞ అయ్యి ఈరోజే జూదానికి పిలుస్తాం ధర్మరాజుని అన్నాడు ధృతరాష్ట్రుడితో. వెంటనే కంగారు పడ్డాడండి. ముందు కంగారు పడతాడు కానీ కొడుకు నచ్చ చెప్పగానే ఓహో ఇదంతా మన మంచికే, మొత్తం వాళ్ళ రాజ్యం మనకి రాక్కోవడానికి వీలవుతుందన్నమాట అనే నిశ్చయానికి వస్తాడు. ఈయనేమో తక్కువడేం కాదు. అందరికన్నా గొప్ప మోసగాడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడే. చూడండి, విదురుడు మహాప్రాజ్ఞుడు. నాయన, విదురుడితో ఒక మాట మాట్లాడి అతడు ఏం చెప్తాడో విని అప్పుడు నిర్ణయం తీసుకుందాం అన్నాడు మొట్టమొదట ధృతరాష్ట్రుడు. నేను అతడి మాటని అనుసరించి ఉంటాను, అతన్ని కలుసుకుని ఈ కార్య విషయంలో ఏం చెయ్యాలో నిశ్చయించుకుంటానన్నాడు. ఎందుకంటే విదురుడు దీర్ఘదర్శి, ముందు ఏం జరగబోతోందో ఇప్పుడు ఆలోచించగలడు. ఇతడు ధర్మాన్ని పురస్కరించుకున్నటువంటి వాడు, రెండు పక్షాలకి తగిన కార్యాన్ని నిర్దేశిస్తాడు. కాబట్టి ఈ విదురుణ్ణి అడుగుతాను, అప్పటిదాకా కంగారు పడద్దన్నాడు కొడుకుని. విదురుడు నిన్ను కలుసుకుంటే అతడు నిన్ను ఈ కార్యం నుండి మరలిస్తాడు, నీ చేత ఈ మాటకి ఒప్పుకోడు విదురుడు, అతన్ని నువ్వేమీ కలవక్కర్లేదన్నాడు దుర్యోధనుడు. నువ్వు అలా మరలితే నేను మాత్రం చచ్చిపోవడం ఖాయం అన్నాడు. ఎలా బెదిరించాడో చూడండి తండ్రిని. ఏ పాయింట్ పట్టుకుంటే వీక్ అయిపోతాడో తండ్రి బాగా తెలుసు వీడి. అందువల్ల రాజా, నేను పోతే అప్పుడు నువ్వు విదురుడితో కలిసి సుఖంగా ఉంది కానీ ఈ భూమినంతా నువ్వే అనుభవించు, నాతో నీకు ఈ పని ఏమీ లేదన్నాడు. దుర్యోధనుడి యొక్క మాటలు విని ధృతరాష్ట్ర మహారాజు గారు పుత్రవాత్సల్యం ఎక్కువైపోయి మనసులో దుర్యోధనుడి ఆలోచన వైపే మొగ్గు చూపెట్టండి. వెంటనే సేవకుల్ని పిలిచాట. ఇంత గొప్పగా చేశాడు యాగం, అంత గొప్పగా చేశాడు, నువ్వేం చేసావు, నాకేం చేసి పెట్టావు, ఇవన్నీ అంటున్నాడు మాటలు. నేను కూడా రాజసూయ యాగం చేస్తానన్నట్ట. ఒక సామెత ఉంటుందండి, ఒక ఆవిడ పొద్దున్నే లేచి కూర్చొని రోలుకి ఎదురుగుండా కూర్చొని రోజు ఆ రోజు మినప్పప్పు రుబ్బుతోందిట. మినప్పప్పు రుబ్బుతూ ఉంటే ఎదురింట్లో ఉన్న పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఆవిడ ఏం చేస్తోంది నాన్నగారు, మినప రుబ్బుతోంది, ఏంటి అది అని అడిగాడు. వాళ్ళ తండ్రి అన్నాడు, వాళ్ళ ఇంట్లో ఇవాళ తద్దినరా, వాళ్ళ భర్త చనిపోయాడు, అందువల్ల ఆవిడ గారెలు వేయడానికి ఆ పిండి రుబ్బుతోంది కూర్చుని రోలు ముందు అని చెప్పాడు. ఈ కొడుకు అన్నాడు తండ్రితో, మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు, నేనెప్పుడు గారెలు తినాలి అని అడిగాటండి. అమ్మ ఎప్పుడు గారెలు పిండి రుబ్బుతుంది అని అడిగాట. అలా ఉందండి ఈ యొక్క దుర్యోధనుడి గారి వ్యవహారం అంతా కూడా. తండ్రి బ్రతికున్నవాడు రాజసూయాగం చేయడానికి పనికిరాడు. వీడంటాడు నేను రాజసూయాగం చేస్తానంటాడు. ఒరే, నేను చావలేదురా, బ్రతికే ఉన్నాను, కావాలంటే ఏ మహేశ్వర యాగమో విష్ణు యాగమో పెట్టిస్తాను నీ చేత ఇంట్లో బయట, నువ్వు కూడా రాజులను పిలుచుకుంది కానీ అందరికీ అన్నదానాలు చేద్దు కానీ నన్ను బ్రతికించి ఉంచరా బాబు అన్నట్టు ధృతరాష్ట్రుడు. అలాంటి పరిస్థితికి దిగాడండి ఈ దుర్యోధనుడు. చూడండి, 1000 స్తంభాలతో 100 ద్వారాలతో విశాలమైన అందమైన చూడచక్కని సభాభవనాన్ని త్వరగా శిల్పులు నిర్మాణం చేయాలని ఆదేశం ఇచ్చాడు ధృతరాష్ట్రుడు సేవకుల్ని పిలిచి.
అన్ని దేశాల నుండి చెక్కుడు పని వారిని పిలిపించండి, భవనంలో రత్నాలని పరిపించండి, ఈ రీతిగా చక్కగా అమర్చినటువంటి ఒక సభని సిద్ధం చేయండి అని చెప్పాడు. దుర్యోధనుడి యొక్క శాంతి కోసం ఇలా నిశ్చయించుకుని ధృతరాష్ట్రుడు విదురుడి కోసం కబురు పెట్టాడండి. విదురుడు వచ్చాడు. ఈ విషయం విదురుడి దాకా వెళ్ళింది. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని ఇలా అడిగాడన్న విషయం కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు విదురుడు. వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డాడు. అన్నగారిని సమీపించి శిరస్సుతో పాదాభివందనం చేసి అంటున్నాడు, నాభినందామితే రాజన్ వ్యవసాయమిమం ప్రభో పుత్రైర్భేదో యదా స్యాద్యూతస్యేతోస్తథా కురు. రాజా, మీ యొక్క ఈ నిశ్చయాన్ని నేను మెచ్చుకోలేను. జూదం కారణంగా పుత్రుల మధ్య కలహం అనేటటువంటిది ఏర్పడుతుంది, కాబట్టి ఈ యొక్క జూద కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయకండి అని ఖచ్చితంగా చెప్పాడండి. ధృతరాష్ట్రుడు అన్నాడు, దేవతలు మనల్ని అనుగ్రహించడానికే నా పుత్రుల్ని పాండవుల్ని ఈ విధంగా జూదం రూపంలో కలుపుతున్నారయ్యా, దీనివల్ల కలహం ఏమీ రాదు, ఇందులో సందేహం లేదన్నాడు. అశుభమైన శుభమైన, హితమైన అహితమైన ఏదైతే భగవంతుడు నిశ్చయం చేశాడో అది జరిగి తీరుతుంది, నువ్వు నేను నిమిత్తమాత్రులు అని విదురుడి మాట విదురుడికే చెప్తున్నాడండి. నిస్సందేహంగా ఇది దైవం వల్ల జరిగేటటువంటిదే, దైవ ప్రేరితమే. నేను ద్రోణుడు, భీష్ముడు, నువ్వు ఇంతమంది సభలో ఉంటే ఈ వీళ్ళందరూ ఎలా కొట్టుకుంటారు చెప్పు, మనం ఆపమా? ఒకవేళ కొట్టుకుంటే ఎవరు ఆపగలిగారండి? దైవం యొక్క నిర్ణయాన్ని ఎవ్వరూ పక్కకి తప్పించలేరు. మనం ఆపలేమా? అన్యాయం జరగదు మనందరం ఉండగా. కాబట్టి వాయు సమాన వేగాలైనటువంటి గుర్రాలన్నీ కట్టించుకుని రథం మీద ఎక్కి కాండవ ప్రస్థానికి వెళ్ళి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఉన్న బలంగా యుధిష్ఠిరుణ్ణి తీసుకురా. దేనికోసమని అడుగుతాడు, చెప్పొద్దు. మీ తండ్రి గారు చూడాలనుకుంటున్నాడని చెప్పి అందరినీ పట్టుకుని తీసుకురా, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక చెప్దామన్నాడు. చూడండి, ఇలా ఆదేశించబడినటువంటి విదురుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా చెప్తూ ఉంటే జనమేజయులు వారు అన్నారు, అయ్యా మీరు పూర్తిగా సవిస్తరంగా అసలు ఏం జరిగింది, విదురుడు ఏం మాట్లాడాడు, ఆయన ఏం సమాధానం చెప్పాడు, అసలు దుర్యోధనుడి గారు ఇంకేం చెప్పాడు, విషయాలన్నీ సవిస్తరంగా చెప్పండి అన్నాడు. ఆయన చెప్తున్నాడు, విదురుడి ఆలోచనను తెలుసుకుని అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడిని ఏకాంతంగా దుర్యోధనుడితో ఏకాంతంగా ధృతరాష్ట్రుడు వెళ్ళి కలిశాటండి. ఎవరిని? దుర్యోధనుడు. విదురుడితో ఇలా చెప్పి పంపించేశాడు. విదురుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నాయనా జూదం వద్దు, విదురుడితో చెప్పి చూశాను, ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, ఇది కలహానికి హేతు అవుతుంది అంటున్నాడు. విదురుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. ఇది చాలా కీడును శంకిస్తోంది ఎందుకో నాకు. మీరు జూదం వద్దు, ఏదో కాలక్షేపం కబుర్లో లేకపోతే పిచ్చాపాటియో ఏదో ఒకటి పెట్టుకోండి, ఇలాంటి జూదాలు అవి ఆడద్దన్నాడు దుర్యోధనుడు. ఈ యొక్క ధృతరాష్ట్రుడు అంటే దేవర్షి, ఇంద్ర గురువు, పరమబుద్ధి అయిన బృహస్పతి ఎంత శాస్త్ర పండితుడో విదురుడు అంత శాస్త్ర పండితుడు. అతడు చెప్పింది మనం వినాలయ్యా. నేను ఎప్పుడూ కూడా అతడి మాటనే పాటిస్తూ ఉంటాను. కురుకులంలో విదురుడి కన్నా మేధావి శ్రేష్ఠుడు మరొకడు లేడు. కాబట్టి జూదం అనేది వద్దు, జూదంతో కలహం అనేటటువంటిది ఏర్పడుతుంది. కలహం వల్ల ఏమవుతుంది? రాజ్యం నశించిపోతుంది. కాబట్టి నాయన జూదాన్ని విడిచిపెట్టు, పుత్రుడు ఉత్కృష్ట కార్యం చెయ్యాలనేటటువంటి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కొడుకులు గొప్ప పనులు చేయాలని కోరుకుంటారు తప్ప ఇలాంటి నీచపు పనులు చేయాలని కోరుకోరు. ఆలోచించమన్నాడు. వికారమైన మొహం పెట్టుకుని దుర్యోధనుడు అంటున్నాడు, నేను తింటున్నాను, కట్టుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఈ పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం చూపకపోతే అతన్ని అధముడు అని లోకం నిందిస్తుంది. ఈరోజు నన్ను అందరూ కూడా చావలేనివాడు అనుకుంటారు. ఇంత గొప్ప స్థాయిలోకి వెళ్ళారు నీ తమ్ముళ్ళు, నీ అన్నగారు ధర్మరాజు, మిగతా తమ్ముళ్ళు 5 నలుగురును.
నువ్వేవయ్యా ఇలాగే ఉండిపోయావు అంటారయ్యా నన్ను చూసి అందరూ. అసాధారణ, ఈ సాధారణ సంపద నాకు ఆనందాన్ని కలిగించట్లేదు. ధర్మరాజు దగ్గర అసాధారణ సంపద ఉన్నదే, ఆ సంపదని నేను పొందాలనుకుంటున్నాను. సమస్త భూమండలం యుధిష్ఠిరుడికి వశమయ్యింది. నేను ఇంకా ఎందుకు బతికున్నానా అని నాకు దుఃఖంతో అలమటిస్తున్నాను. నీప, చిత్రక, కుకుర, కారస్కారులనేటటువంటి లోహజంగులనేటటువంటి క్షత్రియులందరూ నిజానికి ఓడింపశక్యం కానటువంటి వారు. వాళ్ళని మనం ఓడించలేం. అలాంటి జాతులకు సంబంధించిన క్షత్రియులు కూడా యుధిష్ఠిరుడి దగ్గర ఇంటిలో సేవకులులాగా పనిచేస్తున్నారు. అది యుధిష్ఠిరుడి యొక్క గౌరవం. నీ గౌరవం నా గౌరవం ఏం తగలంటే, పక్క దేశం వాడు కూడా మనల్ని చూసి గౌరవించట్లేదు. ఇది కాదు నాకు కావాల్సింది. ధర్మరాజు పొందినంతటి ఆనందం, అంత రాజ్యం నాకు కావాలన్నాడు. నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని తలిచి సత్కరించి యుధిష్ఠిరుడు అన్నారా అని దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, అర్జునుడు మొదలైన వాళ్ళు నన్ను ఎంతగానో సత్కరించారు ధర్మరాజు మాట చెప్పి. ధర్మరాజు పెద్దవాడు అందరికన్నా. అయితే నా మీద గౌరవంతో ధర్మరాజు నాకు ఒక బాధ్యత చెప్పాడు. నాన్న, రత్నాలన్నీ స్వీకరించడానికి రాసుకోవడం, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు రాసుకోవడానికి నన్ను కూర్చోబెట్టాడు అక్కడ. రాజులు ఉపస్థితానాం రత్నానాం శ్రేష్టానాం అర్ఘహరీణాం నాదృశ్యత పరప్పార నాపరస్తత్ర భారత. ఈ కానుకలు తెచ్చి ఇస్తూ ఉంటే పోగుపడినటువంటి శ్రేష్టమైన అనర్ఘమైన రత్నాలకి అంతూ ధరి కనిపించలేదు. నిండిపోయాయి శిఖరాల్లాగా. ఆ మైదానాలు సరిపోలేదు ఈ సంచీలు పెట్టడానికి. నమే హస్త ననుభవత్ వసుత ప్రతిగృహ్ణాత అతిష్టంతమయిశ్రాంతే గృహ్య దూరాహృతం వసు. నేను ఈ స్వీకరిస్తున్నటువంటి బంగారాన్ని, ఈ రత్నాలని స్వీకరిస్తూ నా చెయ్యి తిమ్మిరెక్కిపోయి అలసిపోయింది. నేను అలా అలసిపోయినప్పుడు రాజుల రత్నరాసులు పట్టుకుని చాలా దూరం క్యూలో నిలబడిపోయి ఉండిపోయారు. నేనైనా తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఎంతమంది నిలబడ్డారో వచ్చి కప్పాలు కట్టడానికి, ఆ రాజుగారికి బహుమతులు ఇవ్వడానికి. కళ్ళు సరిపోలేదు నాన్న. బిందు సరోవరంలోని రత్నాలని తెచ్చి మయుడు స్ఫటికమణిలాగా ఆచ్ఛాదించి ఒక పుష్కరిణిని నిర్మించాడు. దానిలో నేను అది గచ్చనుకుని వస్త్రాన్ని అందులో అడుగు పెట్టగానే వస్త్రం తడిసిపోయింది. అందరూ చూసి నన్ను నవ్వారు. పరువు పోయిందన్నాడు. భీముణ్ణి చంపేయాలనేటటువంటి కోపం వచ్చింది అలా నవ్వితే భీముణ్ణి చూసి. కానీ శిశుపాలుడికి పట్టిన గతే నాకు పడుతుందేమోననే భయంతో నేనేమీ మాట్లాడలేకపోయాను అన్నాడు. నన్ను శత్రువు పరిహసించాడు, చూసి నవ్వాడు ఈరోజు. అది నన్ను దహించేస్తోంది నాన్న. తిరిగి మళ్ళీ అటువంటిదే పద్మాలతో నిండిన ఒక కొలని చూసి స్ఫటిక శిలలతో చదును చేయబడింది అనుకుని ఆ నీటిలో జారిపడ్డాను. నన్ను చూసి అర్జునుడితో కలిసి కృష్ణుడు కూడా గట్టిగా నవ్వాడు. ఈ అవమాన భారాన్ని ఎలా సహించమంటాం? తడిసిపోయిన వస్త్రాలతో ఉన్న నాకు రాజుగారి ఆజ్ఞ మీద సేవకులు వేరే వస్త్రాలు ఇచ్చారు. నాకు జరిగిన ఇంకొక మోసం విను చెప్తాను. ద్వారం లేని చోట ద్వారం ఉంది అనుకుని వెళ్ళి ఆ యొక్క 2 చేతులతోనూ కూడా ఇలా తొయ్యబోతే ముందరకి పడ్డాను. గట్టి దెబ్బ తగిలింది నాకు. నకుల సహదేవులు దూరం నుండి దెబ్బ తగిలినటువంటి నన్ను చూసి చేతులతో పట్టుకుని పైకి లేపి నవ్వారు. రాజా, ఇది ద్వారం కాదు, ఇటు వెళ్ళండి, మీకు ద్వారం వస్తుందని చూపించాడు. నాకు ఎంత హేళన అనిపిస్తుంది. భీముడు కూడా నన్ను ధృతరాష్ట్రపుత్ర అని సంబోధించి అది కాదు ద్వారం, ఇదేం చూపించాట. నేను అది సహించలేకపోయానన్నాడు. చూసిన రత్నాల పేర్లు కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి కనీ విని ఎరుగని రత్నరాసులను అక్కడ చూశానన్నాడు. ఎంతోమంది రాజులు అన్నదానం జరిగినప్పుడు అక్కడ శంఖం తనంత తానుగా మోగేది, ఎవరు మోగించేవారు కాదు. 1,00,000 మంది పూర్తవగానే సెన్సార్ అది ఆటోమేటిక్గా మోగుతుంది. అలా మోగుతూనే ఉంది. ఈ శంఖం శబ్దం విని చాలామంది రాజులు తేజస్సు కోల్పోయారు.
ఒక్క దృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, 8వ వాడు శ్రీకృష్ణుడు మాత్రమే ధైర్యంగా ఉన్నారు ఆ శంఖం యొక్క శబ్దానికి. మిగతా వాళ్ళందరూ వివరణులైపోయారు, మూర్ఛపోయారు. నన్ను చూసి వారు బిగ్గరగా పరిహసించారు. నేను కూడా మూర్ఛపోతే ఆ శబ్దానికి. బంగారపు కొమ్ములు కలిగిన 500 ఎడ్లని బ్రాహ్మణోత్తములకు అర్జునుడు దానం చేశాడు. కాశీరాజు రసవంతమైన తీయని ద్రాక్ష గుత్తుల్ని కానుకలుగా తెచ్చిచ్చాడు. యవనులు, పర్వత ప్రాంతంలో యూరప్ నుంచి వచ్చిన దేశస్థులు వీళ్ళందరూ వేగం కలిగినటువంటి గుర్రాలని, విలువైన ఆసనాలని, విలువైన నూతనమైన విచిత్రమైన సూక్ష్మమైన దర్శనీయమైన కంబళ్ళని, ఇతరమైనటువంటి రత్నాలని కానుకలుగా తెచ్చిచ్చారు. ఎంతని చెప్పను నీకు. సింధురాజు పసిడిమాలలు తెచ్చాడు. సౌవీరరాజు ఏనుగులు పూంచిన రథాలని 300 తీసుకొచ్చాడు. అయ్యా, అవంతి రాజులు రకరకాల వేల రత్నాలని తీసుకొచ్చారు. దాసార్ణ చేది దేశపు రాజులు ఎన్నో కానుకల్ని తీసుకొచ్చారు. కాశీరాజు 80,000 గోవుల్ని, 800 ఏనుగుల్ని, వివిధ రత్నాలని అందించాడు తెచ్చి. కోసల దేశ బృహద్బలుడు 14,000 ఉత్తమ అశ్వాలు ఇచ్చాడు. కార్పసిక దేశంలో నివసించే 1,00,000 మంది దాసీలు ఒక యజ్ఞంలో సేవలు చేశారు వచ్చి. వారందరూ నల్లని వర్ణం కలిగి బక్కపలచని దేహాలతో పొడవైన జుట్టు కలిగిన బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. వాళ్ళందరూ బ్రాహ్మణులకు యోగ్యమైనటువంటి మృగ చర్మాలని, గాంధార దేశంలో పుట్టిన గుర్రాలని కానుకలుగా ఇచ్చారు. ఇంద్రుడు కురిపించిన వానలో నదీ జలాలతో పండే ధాన్యంతో జీవం గడుపుకుంటూ సముద్ర తీర ప్రాంతంలో పుట్టి సింధు నదికి అవతల తీరంలో ఉండే వైరామ, పారధ, అభీర, కీతవ జాతులకు చెందిన మానవులు వివిధ రత్నాల్ని, మేకల్ని, గొర్రెల్ని, గోవుల్ని, బంగారాల్ని, గాడిదల్ని, ఒంటెల్ని, ఫలాల్ని తెచ్చి, తేనెని తెచ్చి, కంబళ్ళని తెచ్చి కానుకలుగా ఇచ్చారు. ఏమయ్యా, ప్రాగ్జ్యోతిషపురాధిపతి మ్లేచ్ఛనాయకుడు, పరాక్రమవంతుడు, బలశాలి భగదత్తుడు యవనులతో కూడి వచ్చి వాయువేగం కలిగిన ఉత్తమ అశ్వాల్ని ఇచ్చాడు. రాళ్లతో శ్రేష్టమైన వజ్రాలతో చేయబడిన భాండాన్ని, తెల్లదంతపు పిడులు కలిగిన కత్తుల్ని ఇచ్చి ప్రాగ్జ్యోతిషపుర భగదత్తుడు ఆ సమయంలో లోపలికి వెళ్ళాడు. ద్యక్ష, త్రక్ష, లలాటాక్ష, ఔష్ణిక, అంతవాస, రోమక, పురుషాదక, ఏకపాదరాజులందరూ ద్వారం వద్ద నిలబడి ఉండడం అక్కడ నేను చూశాను. వాళ్ళకి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు లోపలికి. వాళ్ళందరూ పట్టుకుని ధనరాశులను సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. ఎంత చెప్పనయ్యా, రంగురంగుల కంచరగాడిదల్ని తెచ్చారు కొంతమంది రాజులు. 10,000 ఉన్నాయి అవి లెక్కించడానికి. చక్కని ఒడ్డు పొడువు రంగు కలిగినటువంటి వంశూ నదీ తీరం నందు పుట్టినటువంటి రాసభాలను తీసుకొచ్చి యుధిష్ఠిరుడికి కానుకలుగా ఇచ్చారటండి. ఏకపాద దేశీయులైన రాజుల ఆర్ద్ర పురుగుల వలె, ఎర్రనైన చిలుకల వలె, పచ్చనైన మనోవేగం కలిగినటువంటి ఎరుపైన వర్ణం కలిగినటువంటి గుర్రాలను ఇచ్చారు తీసుకువచ్చి. చైనా దేశం వాళ్ళు, శక, ఓడ్ర, బర్బర వనవాసులైన వార్ష్ణేయ, హర, హూణ, కృష్ణ, హిమవత్ పర్వత ప్రాంత నివాసులైన అనేక మంది ద్వారం వద్దనే నిలిచిపోయారు. వాళ్ళని కూడా లోపలికి పంపించలేదు. అక్కడికక్కడే తీసుకుని కానుకలు అలా పంపించేశారు. చూడండి, 10,000 కంచరగాడిదలను కానుకలుగా ఇచ్చారు. 100 క్రోసుల దూరం వ్యాపించి ఉందిటండి ఈ క్యూ అంతా. అంత దూరం నుంచి వస్తున్నారు ఇవ్వడానికి కానుకలు. ఇలాగా ఎంతోమంది రాజుల చేత నిండిపోయిందయ్యా ఈ భవనం అంతా కూడా, ఆ యొక్క ప్రదేశం అంతా కూడా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? దారుణమైనటువంటి బాధని అనుభవిస్తున్నాను నేను. దేవతలు కూడా తీసుకొచ్చి ఎన్నో బహుమానాలు ఇచ్చారట ఊర్ధ్వలోకాల నుంచి. అవి కూడా చెప్పాడు. రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి అభిషేకించడానికి శాంతి చిత్తులై స్వయంగా పూనుకుని సత్కారపూర్వకంగా చిన్న పెద్ద పాత్రలు పట్టుకుని వచ్చారు. బాహ్లీకుడు బంగారంతో అలంకరించబడిన రథం తెచ్చాడు. సుదక్షిణుడు దానికి కాంబోజ దేశపు తెల్లని గుర్రాలని పూంచి సాత్యకి ఛత్రాన్ని పట్టుకున్నాడు. పాండవులైనటువంటి భీమధనంజయులు వ్యజనాలని పట్టుకున్నారు. స్వర్గంలో దేవరాజు అయినటువంటి మహేంద్రుడు సప్తర్షుల్ని సమీపించినట్లుగా మంత్రాలు చదువుతూ మహాత్ములైన ద్విజులు భూరి దక్షిణలు ఇచ్చేటటువంటి యుధిష్ఠిరుణ్ణి సమీపించారు. నకుల సహదేవులు ఇద్దరూ కూడా తెల్లని చామరాలు పట్టుకున్నారు. పూర్వం ప్రజాపతి ఇంద్రుడికి ఇచ్చిన వరుణదేవతాకమైన శంఖాన్ని సముద్రుడు యుధిష్ఠిరుడికి కానుకగా పంపించాడు. విశ్వకర్మ 1000 బంగారు నాణాలతో
ఉట్టిపడేటటువంటి కలశాన్ని నిర్మించి ఇచ్చాడు. అందులో సముద్ర జలాలన్నింటినీ నింపుకుని తూర్పు పశ్చిమం పడమర వైపు ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ ముంచుకుని తీసుకొచ్చారట. తీసుకువచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని తీసుకుని దానిలో ముంచి ఆ యొక్క శంఖము యొక్క నీటి సముద్ర జలాలతో యుధిష్ఠిరుడికి అభిషేకం చేశాడయ్యా. అప్పుడు నా మనసు పాడైపోయిందన్నాడు దుర్యోధనుడు. లోకులు జలాన్ని తేవడానికి పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రానికి వెళ్తారు, దక్షిణ దిక్కుకు కూడా వెళ్తారు. కానీ ఉత్తర దిక్కు పక్షులు తప్ప వేరేమీ కూడా వెళ్ళలేవు సముద్రం దగ్గరికి. అక్కడికి కూడా అభిషేక సమయంలో వందల కొలది మంగళకరాలైనటువంటి శంఖాలు మారు మ్రోగాయి. అలా మ్రోగిన దనివికి నా రోమాలు చిక్కుపడ్డాయి. అలాంటి ప్రదేశం ఉత్తర సముద్రం నుంచి కూడా నీళ్లు తెప్పించి ఆ శంఖాలతో ఈ యొక్క ధర్మరాజుకి అభిషేకం చేశారు. దృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, వీరితో పాటు 8వ వాడైనటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ధైర్యంగా నిలబడి అక్కడ గొప్పగా మసలుకుంటున్నారు. మూర్ఛిల్లిన రాజులు నన్ను చూసి హేళన చేశారు. అధికమైన పరమ సంపదతో కూడిన కౌంతేయుడు రాజసూయ యాగం చేసి హరిశ్చంద్రుడిలాగా చక్రవర్తిలాగా పిలిపించుకున్నాడు. హరిశ్చంద్రుడి వలె యుధిష్ఠిరుడికి లభించిన ఈ సంపదని చూసి నేను జీవించి ఉండలేను, శ్రేయస్కరం కాదనుకుంటున్నానన్నాడు. అయ్యా నాన్న, గుడ్డివాడి వలె విధాత ఈ కాలాన్ని అస్తవ్యస్తంగా సంఘటితం చేశాడు. కనీయాంశో వివర్ధంతే జ్యేష్ఠ హీయాంతయేవచ. కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వృద్ధి చెందుతున్నారు, పెద్దవాళ్ళు క్షీణించిపోతున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతున్నారు. ఇది చూసి నువ్వు ఎలా భరిస్తున్నావు నాన్న? నేను భరించలేకపోతున్నాను అన్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి నచ్చ చెప్పాడండి. నచ్చ చెప్పగానే విదురుణ్ణి పిలిపించాడు. మళ్ళీ ఒకసారి సమావేశం, ఈసారి ఎలాగైనా వెళ్ళి తీసుకురావాల్సిందే. ఏ విధంగా మాట్లాడాడో, ఈ వీళ్ళు ఏర్పాటు చేసిన సభ ఏ విధంగా నిర్మాణం జరిగిందో ఆ విధంగా ధర్మరాజు దగ్గరికి విదురుడు వెళ్ళి ఏ విధంగా రమ్మని చెప్పాడో, అసలు ధర్మరాజు ఏ కండిషన్తో పాంచాలిని కూడా యుద్ధానికి సిద్ధం చేశాడో, ఇవన్నీ విషయాలు, అందులో ఉన్న మర్మాలతో కూడుకున్న విషయాలన్నింటినీ. ఎందుకంటే ధర్మరాజు భారతం అంటే జూదమే, మనకు అదే తెలుసు, అంత తప్ప ఇంకేమీ తెలియదు. అసలు ఈ జూదం రావడానికి హేతు ఏమైంది, ఈ జూదం వల్ల మహాభారతం ఎటువంటి మలుపు తిరిగింది మనం తెలుసుకోవాలి. ప్రాతః జూద ప్రసంగేతు మధ్యాహ్నే స్త్రీ ప్రసంగాత్ రాత్రౌ చోర ప్రసంగేన సకల ముస్థిత అని ఒక నానుడు ఉందండి. పాపాత్ముడు పొద్దున్నే లేవగానే ఏం చేస్తాడంటే జూదం ఆడతాడట. ఆ జూదంలో వచ్చిన డబ్బులతో వ్యసనాల్ని పొందుతాడు, స్త్రీల దగ్గరికి పోతాడు. రాత్రి అయిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు డబ్బు సంపాదించాలని దొంగతనం చేస్తాడు. ఇది పాపాత్ముడు చేసే డైలీ డ్యూటీ. ఇది కాదుట. ఏమంటున్నారు అంటే ప్రాతః జూద ప్రసంగాత్, ఉదయం సమయం లేవగానే మహాభారతం వినాలటండి. మాధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం స్త్రీ ప్రసంగం అంటే స్త్రీ యొక్క కథ, ఆ సీతాయాశ్చరితం మహత్ రామాయణం వినాలిట. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రి అయ్యేటప్పటికి శ్రీకృష్ణుడు చోరుడై ఏ విధమైన లీలలు చేశాడో శ్రీకృష్ణ లీలలతో కూడుకున్న భాగవతాన్ని వినమన్నారు. ఇలా వింటే వాడికి ముక్తి కలుగుతుంది. అంటే మహాభారతాన్ని సూచించేటప్పుడు జూద ప్రసంగాత్ అన్నారు. జూదానికి అంత ముడిపడిపోయి ఉంది మహాభారతం అంతా కూడా. అసలు ఈ జూదంలో ఉన్న మర్మాలని, ఈ జూదంలో ఉన్న విశేషాలని రేపు ఎల్లుండా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం గట్టిగా. ఆ జూదంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు కూడా మనకి బయట తేటతెల్లమవుతాయి. కాబట్టి రేపు సాయంత్రం మళ్ళీ 6:30 సభాపర్వానికి అంతటికీ ఇదే కీలకమండి. ఈ జూదమే ముఖ్యం. అసలు ఎలా జరిగింది ఈ జూదం, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఇవన్నీ రేపు మనకి తెలుస్తాయి. కాబట్టి రేపు సాయంత్రం 6:30 ఇదే సభా ప్రాంగణం దగ్గర మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై
సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. అందరూ అల్పాహారం తీసుకుని వెళ్ళండి అమ్మా, వెళ్ళే వాళ్ళందరూ కూడా. గోవిందా గోవిందా గోవిందా. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ్. సరే అమ్మ రండి, ముందు రండి. ఆవిడేరి ఇంట్లో పోలేదా? నువ్వు దింపేసి వచ్చావా?